30 సంవత్సరాల నుంచి కెమికల్ వాడి ఉన్న నేలను కూడా ఇప్పుడు మీరు చేసిన భూసారం చేస్తే వర్కౌట్ అయిపోద్దా? 100% వర్కౌట్ అవుతుంది. బట్ ఇనిషియల్ స్టేజ్ లో ఏం వేయకపోతే అది 30 years కాబట్టి కొంచెం ఈల్డ్ తక్కువ రావచ్చు. బట్ బాధపడకూడదు, ఎందుకంటే మనం నేల తల్లికి ఎంత ఇస్తామో దానికి 2 ఇంతలు 10 ఇంతలు మనకి రిటర్న్ ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళందరూ పండించేది రైసే. మళ్ళీ ఇప్పుడు రైస్ పండిస్తారు జనరల్ గా, వాటి గెట్ల పైన ఏం వేయరు. గెట్లపై నుంచి రైస్ లో ఎంత వస్తుందో దానికంటే ఎక్కువ గెట్ల పైన సంపాదించవచ్చు మనం. సో ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 2 వ్యవసాయం చేస్తే 2 మార్కెటింగ్ చేయాలి. ఐటీలో అనుకున్నట్టు కదా తొందరగా డబ్బులు రావు, స్పీడ్ గా పనులు అవ్వవు. సో ఫార్మింగ్ ఈజ్ స్లో లైఫ్. ఈ భూమి ఎలా అయితే 30 సంవత్సరాల నుంచి కెమికల్ వాడినా సరే నేచురల్ చేయొచ్చు అన్నారో, 30 సంవత్సరాల నుంచి కలుషితమైన ఫుడ్ తిన్న అతను కూడా ఈ ఆర్గానిక్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ బాడీ బాగుపడుతుంది. 100% బాగుపడుతుంది. సో ఫుడ్ ఈజ్ మెడిసిన్. మనకి ఆ ఫుడ్ మనం ఎప్పుడైతే ఫుడ్ కరెక్ట్ గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మెడిసిన్ అవసరం లేదు. ఫుడ్ సరిగ్గా తీసుకోలేమనుకోండి, అప్పుడు మెడిసినే కావాలి. మెడిసిన్ ఫుడ్ లాగా పెట్టుకుందామా, ఫుడ్ని మెడిసిన్ లాగా తీసుకుందామా అనేది ఆలోచించాలి. జనరల్ గా మనం ఇంట్లో ఏం తింటాం? పల్సెస్ కావాలి, కూరగాయలు కావాలి, బియ్యం కావాలి, మిల్లెట్స్ కావాలి. కొంతమంది సెలెక్టెడ్గా తింటారు కదా. సో ఇవన్నీ మనమే పండిస్తే అదంతా మార్కెట్ మనమే చేయొచ్చు. 10 ఫ్యామిలీలకు అమ్మితే చాలు. యూట్యూబ్ ఒక నాలెడ్జ్ బుక్. అది ఏది స్టార్ట్ చేయాలనుకున్నా యూట్యూబ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ రైట్ వీడియోస్ రావాలి మనకి. ఏది స్టార్ట్ చేయాలనుకున్నా యూట్యూబ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ రైట్ వీడియోస్ రావాలి మనకి. హాయ్ అండి, ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో కేశంపేట విలేజ్ శివ ఫార్మ్ ల్యాండ్ లో మన శివ గారితో ఉన్నాము. సార్ది ఎక్స్ప్లోర్ శివ అని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను అందులో చూసి కనెక్ట్ అవ్వడం జరిగింది. బికాస్ వైజాగ్ సైడ్ మనకి నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ కాంటాక్ట్లు కానీ నెట్వర్కింగ్ కానీ చాలా తక్కువ. బట్ వీళ్ళు తెలంగాణలో నేచురల్ ఫార్మింగ్ కనెక్ట్స్ ఎక్కువ మంది పరిచయం చేసుకొని వీళ్ళు గ్రూప్స్ గా ఫామ్ అయ్యి ఫార్మర్స్ అందరూ యునైటెడ్ గా చేస్తున్నారు. సార్ కూడా విజయరామ్ గారి ఫాలోవర్. సో ఎలా చేస్తున్నారు ఏంటనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. మనం కూడా నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు. సార్ చెప్పండి సార్, మీ ఫామ్ చూసాము, మీది 26 years ఏజ్. ఈ ఏజ్ లో మీరు ఇంత ఆర్గానిక్ పద్ధతిలో చేయాలి అనే మోటో, ప్యాషన్, దీని వెనకాల ఉన్న అసలు రీజన్ ఏంటండి? ఫస్ట్ అందరికీ నమస్కారం. నమస్తే అండి. మెయిన్గా ఏంటంటే మనము ఫెర్టిలైజర్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో విషంతో నిండిపోయిన ఫుడ్ బాగా ఎక్కువైంది. ఎక్కడ చూసినా అదే. ఇంకా సో దాంతో నేలకు మాత్రమే డ్యామేజ్ కాదు, మన హెల్త్ కూడా డ్యామేజ్. అది ఇప్పుడున్న హాస్పిటల్స్ చూస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు. ఈ ప్రాబ్లం మెయిన్గా వచ్చేది ఫుడ్ నుంచి అని నాకు కొంచెం ముందుకెళ్ళి చూస్తే అర్థమైంది. అంటే ఒకప్పుడు ఇన్ని జబ్బులు లేవు, ఆరోగ్యంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, ఎందుకంటే మంచి ఫుడ్ తిన్నారు. ఇది అందరికీ తెలుసు. బట్ ఆ మంచి ఫుడ్ అంటే ఎలా ఉంటుంది అది చూద్దాం ఫస్ట్. ఆ మంచి ఫుడ్ ఎలా ఉంటుందని వెతుకుతున్నప్పుడు నాకు విజయరామ్ గారి వీడియోలు, సుభాష్ పాలేకర్ గారి వీడియోలు, దాంతోపాటు రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు కనిపించాయి. సో రాజీవ్ దీక్షిత్ గారు ఏంటంటే మొత్తం అన్నీ నేర్పించారు వాళ్ళు. ప్రకృతి వ్యవసాయం అనొచ్చు, లేకపోతే మన ఆయుర్వేదము, మన ఇండియన్ హిస్టరీ, అక్కడ నుంచి అన్నీ నేర్చుకున్నా. ఇంకా విజయరామ్ గారు అయితే మనకి ఇంకా వ్యవసాయ విధానాలు పాలేకర్ గారివి ప్రమోట్ చేస్తున్నారు. సో పాలేకర్ గారు బుక్కే రాశారు. సింపుల్ ఒక బుక్ చదివేసి నేను వ్యవసాయం స్టార్ట్ చేసేసిన చెప్పాలంటే. పాలేకర్ గ్రేట్నెస్ అది. వాళ్ళు 40 years జీవితాన్ని మన ఫార్మింగ్ కోసం అంకితం చేశారు. ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి స్టేట్లో తిరుగుతూ ఉన్నారు ఆయన 40 years అంతా. ఎప్పటి నుంచో వాళ్ళు ఆల్మోస్ట్ 2012-13 నుంచి స్టార్ట్ చేశారు అనుకుంటా వాళ్ళది దీన్ని ప్రమోట్ చేయడము. అప్పటి నుంచి ఇప్పటికీ బాగా సక్సెస్ రేట్ చాలా పెరిగింది. సో కోవిడ్ తర్వాత అందరికీ అర్థమైపోయింది ఫుడ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అని. సో ఫుడ్ని వెతుకుతా పోతున్నారు. సో ఒకప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు పండించుకోవాలంటే ఎలా అంటే సీడ్ ఇంపార్టెంట్. మనకు దేశీవాలి సీడ్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో దేశీవాలి సీడ్లో అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్తో పాటు మెయిన్ రిచెస్ట్ ప్రోటీన్ ఫుడ్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో ఆ గింజల్ని వెతికి ఆ సీడ్ని సంపాదించి ఆ సీడ్ని పండించామన్నమాట. సో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మనం బయట మార్కెట్లో పెట్టి అమ్మితే వాళ్ళకి తాజాగా కనిపించాలి, నిగనిగలాడాలి, పొడుగ్గా ఉండాలి. హైబ్రిడ్ అలానే ఉంటుంది కదా. సో జనాలకు అందరికీ అది అలవాటు అయిపోయింది. వాళ్ళని కూడా మనం తప్పు పెట్టలేం. సో వాళ్ళందరికీ అలాంటి ఫుడ్డే కావాలి. మన దేశీవాళీ ఎలా ఉంటుంది అంటే చూడడానికి కొంచెం ముదిరిపోయినట్టుగా, దాని ఆకారం అలా ఉంటుంది, అందవికృతంగా ఉంటుంది, కానీ లోపల బాగుంటుంది. అలాంటి ఫుడ్ని అందిద్దామని ట్రై చేసినప్పుడు నాకు కొంచెం నిరాశనే ఎదురైంది. స్టార్టింగ్లో నాకు అప్పుడు మార్కెట్ లేదు పెద్దగా. నేను ఫస్ట్ అప్పుడే పండించాను, ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. సో ఇనిషియల్ స్టేజ్లో అలా ఉండే. దాని తర్వాత ఏం చేశానంటే ఇంకా ఇలా అయితే అవ్వట్లేదు, మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. సో హైదరాబాద్లో హెల్త్ కోసం చాలామంది ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే ఉంటాయి. సో అక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, జబ్బులు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ మంచిగా అంటే నిజంగా ఆర్గానిక్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్ కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్లో మనం చూస్తే నిజంగా అది ఆర్గానిక్ కదా మనం సర్టిఫై చేయలేము అసలు. వాళ్ళు ఏదో తెస్తారు, అమ్ముతారు అంతే, ఆన్ ది నేమ్ ఆఫ్ ఆర్గానిక్ అంతే. కానీ నిజంగా అది ఏ ఫామ్లో పండిందంటే అక్కడ స్టోర్ వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా స్టోర్స్ ఉన్నాయి అలానే. సో కొంతమందికి మాత్రమే స్టోర్ ప్లస్ ఫామ్ ఉంది, చాలా తక్కువ మెంబర్స్కే ఉంది అలా. సో అప్పుడు చాలామందికి అది ఆ డౌట్ కూడా వచ్చేసింది. సో మనం కొంటున్నాం, డబ్బులు ఎక్కువైనా పర్లేదని కొంటున్నాం, బట్ ఇది నిజంగా ఆర్గానికా కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టేది మంచి ఫుడ్ కోసం. సో వాళ్ళందరికీ కనెక్ట్ చేయాలని చెప్పేసి నేను నా ఓన్గా ఇక్కడే మనము గానుగతో తీసింది కానీ
మన కవ్వంతో తీసిన నెయ్యి కానీ, కొన్ని గోశాల ప్రొడక్ట్స్, సోప్స్ కానీ, టూత్ పౌడర్స్. ఇప్పుడు బయట టూత్పేస్ట్ చాలా డేంజర్, అది దాంతో బ్రష్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అలాంటి వదిలేసుకొని టూత్ పౌడర్ మన ఊర్లో అయితే వేప పుల్ల, చింత, కానుగా, తుమ్మ ఇలా ఏ పుల్లతో తోముకున్నా మంచిదే, కానీ హైదరాబాద్లో ఇవి మనకు దొరకవు. సో వాళ్ళకందరికీ టూత్ పౌడర్ని రెడీ చేయించి గోశాల నుంచి. సోప్స్ కూడా ఇప్పుడు విపరీతమైన కెమికల్ ఉంటుంది, మనం ఒక్కసారి స్నానం చేస్తే ఎంత పొల్యూషన్ అవుతుందో అసలు ఆ నురుగు చెప్పేస్తుంది. సో అండర్ గ్రౌండ్ అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ లాస్ట్ కంటే గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో అండర్ గ్రౌండ్స్ అన్ని భూగర్భ జలాలు, ఓన్లీ ఫార్మర్స్ ఇక్కడ నుంచి వేసిన కెమికల్స్ కావచ్చు, అక్కడ నుంచి మనం వాడే సోప్స్, మన ఏమంటారు షాంపూలు, టూత్ పౌడర్లు, టూత్ పేస్ట్, ఆ నురుగంతా ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ లాస్ట్ అదంతా కెమికలే కదా. సో అది కూడా అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోయి స్లో పాయిజన్. సో మొత్తం పొల్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా ఎక్కడ బతుకుతాం, ఏం చేస్తాం? కరెక్ట్. ఇవన్నీ ఆలోచించి మంచి మంచి ప్రోడక్ట్స్, అంటే మనకి ఏవైతే అవసరం నిత్య జీవితంలో మనం ఏది మార్చుకోవాలి, ప్లాస్టిక్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మన ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, బ్యాంబూ బ్రషెస్ కానీ, బ్యాంబూతో చేసిన కోమ్స్ కానీ, ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ని నేను వెతికి కొన్ని తీసుకొని రెడీ చేసుకొని ఆ ప్రోడక్ట్, అంటే సింగిల్ ప్రోడక్ట్తో వెళ్ళడం కంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సిమిలర్ మైండ్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా, సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ అంటాం కదా. సో అలాంటి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి నా కొలీగ్స్ కొందరు, నా ఇన్స్టాగ్రామ్ చూసి కొందరు, సో అలా కొంతమందికి సేల్ చేస్తున్నా. మెయిన్ మోటో వచ్చేసి నేను సేల్ చేయాలి, డబ్బులు సంపాదించాలని దానికంటే ముందు నేను వ్యవసాయం చేయాలి. ఫస్ట్ నేను చేసిన వ్యవసాయం మందు లేకుండా చేయాలి, పాలేకర్ మెథడ్లో చేయాలి, దీన్ని 10 మందికి నేర్పించాలి. మెయిన్ అది ఉండే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే నేర్పిద్దాం, ఓకే, నాలాగా రైతులు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళ ఊరికి మార్కెట్ లేదు. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళందరూ పండించేది రైసే మళ్ళీ లాస్ట్కి. సో ఎవరి దగ్గరైనా రైస్ రెడీగా ఉంటుంది, మిగతా ప్రొడక్ట్స్ దొరకట్లేదు. సో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఓన్లీ రైస్ కాకుండా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు రైస్ పండిస్తారు జనరల్గా, వాటి గెట్లపైన ఏమయ్యారు, గెట్లపై నుంచి రైస్లో ఎంత వస్తుందో దానికంటే ఎక్కువ గెట్లపైన సంపాదించవచ్చు మనం. లాంగ్ టర్మ్లో కావచ్చు, షార్ట్ టర్మ్లో కావచ్చు. షార్ట్ టర్మ్లో కావాలనుకుంటే షార్ట్ టర్మ్ అరటి పెట్టుకోవచ్చు, వాటర్ ఇష్టం దానికి, దాదాపు కొంచెం గట్టుపైన పొపాయ పెట్టుకోవచ్చు. మనదే ఓన్ ఫామ్ అయితే దాని మీద కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా గెట్లపైన ఇంకెక్కువ డబ్బులు తీయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో రైతులు కూడా, అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా మల్టిపుల్ క్రాప్స్ వేసుకోవాలి. ఒక్కటే క్రాప్ కాకుండా జనరల్గా మనం ఇంట్లో ఏం తింటాం, పల్సెస్ కావాలి, కూరగాయలు కావాలి, బియ్యం కావాలి, మిల్లెట్స్ కావాలి, కొంతమంది సెలెక్టెడ్గా తింటారు కదా. సో ఇవన్నీ మనమే పండిస్తే అదంతా మార్కెట్ మనమే చేయొచ్చు. 10 ఫ్యామిలీలకు అమ్మితే చాలు, సరిపోతుంది. ఆదాయం లేదని చెప్పేసి చాలామంది బాధపడతారు కదా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే మార్కెటింగ్ కూడా క్రియేట్ చేయాలి. సో వీటన్నిటి మీద వర్క్ చేయాలని నాకు దిగిన తర్వాత తెలిసింది. ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే సీడ్ దొరకడమే కష్టం, అసలు పండించే విధానమే నేర్చుకోవడం కష్టం అనుకున్నా. విధానం నేర్చుకున్నాను, సీడ్ దొరికింది, సీడ్ తీసుకొచ్చాను, సీడ్తో పాటు పంట పండించాను, లాస్ట్కి వచ్చిన ప్రొడ్యూస్ని అమ్మలేకపోయాను. సో రియల్ స్ట్రగుల్ ఎక్కడ ఉందంటే మార్కెటింగ్లో కూడా ఉంది. సో ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 2 వ్యవసాయం చేస్తే 2 మార్కెటింగ్ చేయాలి. సో ఆ పద్ధతి ఉంటే న్యాచురల్ ఫార్మర్స్ లాంగ్ రన్లో సస్టైన్ అవుతారు. వాళ్ళు 2 సీజన్స్ వర్క్ చేసి 1 సీజన్ అంతా రెస్ట్ తీసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్ అందరికీ పంటలు వేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే కొందరి దగ్గర వాటర్ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ టైం అంతా రైనీ సీజన్ ఏదైతే ఉందో దాన్ని ప్రీ ప్లాన్డ్గా బాగా చేసుకొని మల్టిపుల్ క్రాప్స్ వేసుకొని ఎక్కువ ఆదాయం వచ్చేలాగా ఎన్ని క్రాప్స్ అయితే అన్ని క్రాప్స్ 1 ఇయర్ లోపు అయిపోయి, అదే ఈ 6 మంత్స్ రెయిన్లో అయిపోయేవి అవన్నీ వేసేసుకొని కొన్ని వాటర్ ఉన్నప్పుడు ఆ వాటర్కి సరిపడు కొన్ని ఫారెస్ట్ మోడల్లో కొన్ని ప్లాంట్స్ పెట్టుకుంటే అవి సీజనల్లో ఫ్రూట్స్ వస్తాయి. సో సీజన్లో అవి చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఈల్డ్ అంతా ఇప్పుడే అమ్మేసుకొని మనం సమ్మర్లో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఫార్మింగ్ లైఫ్ స్లో లైఫ్, విలేజ్ లైఫ్ అంటేనే, ఫార్మింగ్ అంటేనే అసలు స్లోగా ఉంటుంది లైఫ్. మనం అనుకున్నట్టుగా ఐటీలో అనుకున్నట్టుగా తొందరగా డబ్బులు రావు, స్పీడ్గా పనులు అవ్వవు. సో ఫార్మింగ్ ఈజ్ స్లో లైఫ్, చాలా స్లోగా ఉంటుంది. సో కావాల్సిన డబ్బులు కూడా సంపాదించుకొని మార్కెట్ క్రియేట్ అవుతూనే అవుతుంది. ఇప్పుడు మనము హోల్సేల్లో అమ్మేసాం అనుకోండి, రైతులు ఏం చేస్తారు జనరల్గా మధ్యవర్తులకు అమ్మేస్తారు. అప్పుడు వీళ్ళకి ఒక 30 to 50% లాస్ అవుతుంది. ఇప్పుడు అంటే 10 లక్షలు వచ్చాయి అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక 4 ఎకరాల్లో నేను వ్యవసాయం చేస్తే నాకు 10 లక్షలు వచ్చాయి, అమ్మేస్తాను హోల్సేల్గా మొత్తం అమ్మేస్తాను. అదే నేను రీటైల్గా అమ్ముకోగలిగితే నాకు 10 కాస్త డబల్ అవుతుంది, 20 lakhs వస్తుంది. సో మనం 2 years కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక్కడంతా 1 year సరిపోతుంది. అంటే మనము ఒక ఇయర్లో 2 seasons చేసుకుంటే, అంటే 2 seasons కష్టపడతాం అనుకున్నప్పుడు 1 season కష్టపడి 1 season మార్కెటింగ్ చేసుకుందాం. ఇప్పుడు పండించిందంతా స్టోర్ చేసుకుందాం, ఒక 6 months అంతా కష్టపడి పండించాం, ఒక 6 months మార్కెటింగ్లో కష్టపడదాం. సింపుల్ కదా. సో ఇలాంటి విధానాలన్నీ రైతులకు చూపించాలి. పంట పండించడం సులభం అని చెప్పినంత సులభం అయితే ఏం కాదు, దీంట్లో కూడా కష్టం ఉంటుంది ఆబ్వియస్గా. బట్ దీనికంటే ఎక్కువ పండించింది వేస్ట్ అవుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా నాకు ఒక ఫార్మర్, అంటే నేను వైజాగ్లో న్యాచురల్ ఫార్మర్ ఒక అతను కలిస్తే ఆయన చెప్పింది ఏంటి అంటే, మేము పండించేటప్పుడు ఎంతమందికి పండిస్తున్నామో మాకు తెలియక మేము పండిస్తున్న దాంట్లో సగం వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ అయిపోవడమే బాధాకరం. మాకు డబ్బు అందకపోయినా మేము పండించిన ఫుడ్ అన్ని ఫ్యామిలీస్కి వెళ్తే చాలా ఆనందం అని అతను కూడా చెప్పాడు. ప్యాషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అయితే ఈ ప్యాషన్ మీకు ఎప్పుడు పుట్టిందంటారు? అంటే మీకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మిడిల్ ఆఫ్ ఎక్కడైనా మీరు దీని మీద
ఇంట్రెస్ట్ చూపించారు మిడిల్లో ఎక్కడి నుంచి అన్న? అంటే చిన్నప్పటి నుంచి అంటే ఏం లేదు, అంటే చిన్నప్పటి నుంచి ఆవులు వ్యవసాయం ఇదంతా ఉంది. మా తాతయ్య వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరం వ్యవసాయమే, చిన్నప్పటి నుంచి వ్యవసాయంలోనే ఉన్నాము, వ్యవసాయం పనులే చేసేవాడిని. బట్ నార్మల్ న్యాచురల్ ఫార్మింగ్ ఏం కాదు, నార్మల్ ఫార్మింగ్ అందరు చేసే ఫార్మింగే. కోవిడ్ టైంలో ఉన్నప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తున్నా, అంటే మల్టిపుల్ క్రాప్స్ వేసుకుందాము, నార్మల్గా పండించుకుందాం, అన్ని రకాల పండ్లు పండించుకుందాం, కూరగాయలు పండిస్తాం రీసెర్చ్ చేస్తుంటే ఈ కెమికల్స్ అన్ని డేంజర్ అని తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నప్పుడే నేను స్లోగా చేంజ్ అవ్వడానికి ట్రై చేశాను. సో ఒక 2 years అంతా నేను బ్యాక్గ్రౌండ్లో రీసెర్చ్ చేశాను. సో ఏంటి ఇది నిజమా కాదా, అసలు పండుతుందా పండుతుందా అంతా ఆన్లైన్లో యూట్యూబ్లో చూసుకున్నాను. యూట్యూబ్ ఒక నాలెడ్జ్ బుక్ అది. ఏది స్టార్ట్ చేయాలనుకున్నా యూట్యూబ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ రైట్ వీడియోస్ రావాలి మనకి, నిజంగా జెన్యూన్గా చెప్పేవాళ్ళు రావాలి. ఏదో ఊరికే డబ్బుల కోసం వ్యూస్ కోసం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని. బట్ అది నిజమైనప్పటికీ కూడా దాంట్లో కష్టం ఉంటుంది, అది ఎవరు చూపించారు. సో ఆ రియాలిటీని తెలుసుకోవాలంటే కొన్ని వీడియోలు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన తర్వాత ప్రాక్టికల్గా మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి చూసి వీళ్ళు నిజంగా కెమికల్ వేస్తున్నారా లేదా, వేయకపోతే ఎలా పండుతుందని రీసెర్చ్ చేసి తర్వాత నేను కూడా ప్రాక్టికల్గా కొంచెం ల్యాండ్ చేసి ఓకే వీ కెన్ డూ దిస్ అని అప్పుడు ఫిక్స్ అయ్యాను ఇంకా. సో అప్పటి నుంచి ఇప్పటివరకు మనం కెమికల్ ఇంకా టచ్ చేయలేదు. ఓకే, మీరు ఇక్కడ చేస్తున్న ప్రాక్టీస్ గురించి మనం మాట్లాడే ముందు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు, తర్వాత విజయరామ్ గారు, వాళ్ళ గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ మీరు చెప్పాలంటే వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏం చెప్తారు? రాజీవ్ దీక్షిత్ గారు అయితే ఒక హీరో, అన్సంగ్ హీరో. ఆయన కొన్ని కోట్ల మంది ప్రజల్లో ఆయన ఉన్నాడు. ఆయన అసలు ఒక ప్రోగ్రామ్ పెడితే నేను యూట్యూబ్లోనే చూశాను. ఆయన ముందు ఇట్లా ఎంత దూరం చూస్తే అంతమంది అందరు వైట్ అండ్ వైట్ క్లాత్స్ అందరూ. మన ఇప్పుడు మనం వేసుకునే అన్ని ఫారెన్ బ్రాండ్స్ నాకు తెలుసు, బట్ ఇప్పుడు ఆప్షన్ లేదు మనకి. ఉన్నా కూడా మనము అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేము. అది అంటే మన మైండ్ అలా చిన్నప్పటి నుంచే ట్యూన్ చేశారు. సో మనము ఇప్పుడు ఎవరైనా సడన్గా పంచగట్టుకుని కనిపిస్తే మనం వాళ్ళని ఒక వేరేలాగా చూస్తాం, అలా ట్యూన్ చేశారు మన మైండ్ని, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండే. సో ఇదంతా నాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది రాజీవ్ దీక్షిత్ గారు. లెజెండరీ హీరో ఆయన గురించి ఒక పెద్ద సినిమాని తీయచ్చు యాక్చువల్గా. సో రియలీ అలాంటి పర్సన్ని మనం లాస్ అయ్యామంటే అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఓన్లీ ఒక సింగిల్ ఆస్పెక్ట్లో చెప్పలేదు. ఆయన మన హెల్త్ గురించి చెప్పారు, మన ఫార్మింగ్ గురించి చెప్పారు, మన చేతి వృత్తులు ఉంటాయి కదా, కుండలు చేసేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు, ప్రతి ఒక్కరికి అసలు ఇలా జరిగింది ప్రతిదీ సైంటిఫికల్ ప్రూఫ్తో చెప్తాడు ఆయన. సో అది చాలా నచ్చుతుంది నాకు. సో ఆయన గురించి ఇంకా సింగిల్ వర్డ్లో అసలు చెప్పలేదు నేను. ఈజ్ రియలీ ఏ గ్రేట్ హీరో ఇండియాకి. ఆయన చెప్పిన సింగిల్ స్టేట్మెంట్ అయినా ఒక మంచి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్పండి. ఆయన చెప్పిందంటే ఇంక ఇదే, ఆజాదీ బచావో అని చెప్పేసి, ఆజాదీ ఆందోళన బచావో అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు ఆయన. అంటే మన మేడ్ ఇన్ ఇండియా, బీ ఇండియన్ బై ఇండియన్. అంటే ఇండియాలో తయారైనవి మాత్రమే మనం కొనుక్కోవాలి, ఇండియాలో చేసినవి మాత్రమే మనం ఎంకరేజ్ చేయాలి. ఎస్, సుభాష్ పాలేకర్ గారు అండి. సుభాష్ పాలేకర్ గారు ఇంకా ద వన్ మ్యాన్ హూ ఈజ్ లీడింగ్ ద అగ్రికల్చర్. యా, అసలు ఆయన చెప్పే నాలెడ్జ్కి మనకు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా తక్కువే. కొన్ని కోట్లు ఇచ్చినా అసలు తక్కువనే చెప్పాలి అది కూడా, బికాజ్ అంత నాలెడ్జ్ ఇస్తున్నారు ఆయన. జీవామృతం అనే ఎలా తయారు చేయాలని చెప్పేసి ఆయన కొన్ని కోట్లు పేటెంట్ చేసుకొని కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు ఆయన. బట్ మన అందరికీ అది ఫ్రీగా నేర్పిస్తున్నారు. బికాజ్ బయట యూరియా, డిఏపి ఎంత కాస్టో మనకు తెలుసు. ఒక్క బ్యాగే అది గవర్నమెంట్ సబ్సిడీ భరిస్తుంది, కానీ లేదంటే రైతులందరూ అసలు తట్టుకోలేరు, ఆ ప్రైజులు పెట్టి కూడా వ్యవసాయం మానేస్తారు. యూరియా బ్యాగ్ పైన ఒకవేళ గవర్నమెంట్ సబ్సిడీ తీసేస్తే మనం ఎవరం వ్యవసాయం చేయలేం, అంత ప్రైజ్లు ఉంటాయి. సో పాలేకర్ గారు ఆ యూరియా, డిఏపి అదంతా సింపుల్ జీవామృతంతో తయారు చేసుకోమని చెప్పారు. అది నిజం కూడా, అది వర్కౌట్ అవుతుంది. సో పాలేకర్ గారిని ఒక అగ్రికల్చర్లో ఒక రెవల్యూషనరీ మ్యాన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మీ ఇన్స్పిరేషన్ విజయరామ్ గారు? విజయరామ్ గారు అయితే ఇంకా మెయిన్ ఈ నాలెడ్జ్ అంతా బాగా బైపాస్ అయిందంటే విజయరామ్ గారితోనే. కాబట్టి విజయరామ్ గారిని మనం ఒక గురు, మోడర్న్ గురు. సూపర్ అండి. వీళ్ళందరి తాలూకు ఇన్స్పిరేషన్ వీళ్ళ వీడియోస్ ద్వారా మీరు ఇక్కడ చేస్తున్న ప్రాక్టీస్ నేను ఒకసారి, అంటే బిఫోర్ షూటింగ్ నేను ఒకసారి చూడడం జరిగింది. అయితే ఒక్కొక్కటి దాని గురించి మాట్లాడుకుందాం. షూర్ డెఫినెట్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎన్ని ఏకర్స్ ఉందండి? ఇక్కడ ప్రజెంట్ 4 acres ల్యాండ్ ఉంది. మీది ఓన్? ఓకే. సో 4 acres ల్యాండ్లో మీరు 5 layer ఫార్మింగ్ చేస్తున్నారు, ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ చేసుకున్నారు, తర్వాత కొన్ని ఆవుల్ని గోసేవ చేస్తున్నారు, పాలు తీసి పెరుగు చేసి నెయ్యి తయారు చేస్తున్నారని చెప్పారు. అలాగే గానుగు సెటప్ పెట్టుకున్నారు. సో ఈ సెటప్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే ఈ 4 ఎకరాల్లో ఏం పంట వేసారండి ప్రజెంట్? మనం అయితే ల్యాండ్ ప్రిపరేషన్ కోసమని పొలం అంతా బహుధాన్యాలు అంటాం కదా, జనరల్గా నవధాన్యాలు వేస్తారు రైతులు. పొలంలో మైక్రోబ్స్ మంచిగా డెవలప్ అయ్యి మంచి సారం రావడానికి, సారవంతమైన నీళ్ళని తయారు చేయడానికి. సో మనం కెమికల్ ఏం వేయం కాబట్టి ఇంకొంచెం ఈల్డ్ బాగా రావడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కువ ఈల్డ్ చూపిస్తేనే రైతులు ఇటు వస్తారు. సో దానికోసమని మంచి జీలుగా కానీ, జనుము కానీ, దాంతోపాటు బహుధాన్యాలు అంటాం, అన్ని రకాల ధాన్యాలను కలిపి వేసేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఇంకొక 1 weekలో అలా అన్ని రకాల క్రాప్స్ పెట్టేస్తాం ప్యాడీతో స్టార్ట్ చేసుకుంటే. వేసి ఎన్ని రోజులు అయిందండి? అవి వేసి ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. మధ్యలో వర్షాలు కొంచెం బ్రేక్ ఇచ్చాయి, లేకపోతే ఈ పాటికి పంటలంతా పెట్టేసి రెడీగా ఉండేవాళ్ళం. మీరు చూసేవాళ్ళు అన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉండేవి, వరి నాట్లు అయిపోయి ఉండేవి. పైన పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ, కందులు కానీ, ఉలువలు, మిల్లెట్స్ కానీ,
జొన్నలు కానీ ఇలాంటివన్నీ ఆల్రెడీ పెట్టి ఉంటుండే. అది కొంచెం చేంజ్, కొంచెం ఈ రైనీ సీజన్ కొంచెం లాస్ట్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి సాయిల్ భూసారం పెరగడం కోసం మీరు పంట వేసాం, దాన్ని రోటోవేటర్ చేపించి నెక్స్ట్ ఒక 15 daysలో రెడీ అయిపోతుంది. 30 సంవత్సరాల నుంచి కెమికల్ వాడి ఉన్న నేలను కూడా ఇప్పుడు మీరు చేసిన భూసారం చేస్తే వర్కౌట్ అయిపోద్దా? 100% వర్కౌట్ అవుతుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో ఏం వేయకపోతే అది 30 years కాబట్టి కొంచెం ఈల్డ్ తక్కువ రావచ్చు. బట్ బాధపడకూడదు, ఎందుకంటే మనం నేల తల్లికి ఎంత ఇస్తామో దానికి 2 10 మనకి రిటర్న్ ఖచ్చితంగా ఇస్తుంది. ఈ పంట వేయకపోయినా నెక్స్ట్ పంట అయినా ఇస్తుంది. సో కొంచెం ఓపికతో ఓన్లీ జీవామృతము, నేల సారం పెరగాలంటే కొంచెం ఫస్ట్లో సాయిల్ ప్రిపరేషన్ బాగా చేసుకొని, నేను చెప్పిన బహుధాన్యాలు అంటాము, అది డబుల్ కోర్ మెథడ్ యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది, దాని గురించి ఇండెప్త్గా ఉంటుంది. సో ఆ గింజలను తీసుకొచ్చి పొలంలో వేసేసి కొంచెం పెరిగిన తర్వాత రోటోవేటర్ చేసుకుంటే కావాల్సిన మైక్రోబ్స్ అన్ని సాయిల్లో డెవలప్ అయిపోతాయి. దాంతోపాటు ఘనజీవామృతం వేసేసుకొని దాన్ని పైన కొంచెం ఆవు పేడ వేసేసి స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ల్యాండ్ కన్వర్ట్ అయిపోతుంది. బట్ ఆ కెమికల్ రెసిడ్యూస్ అంతా పోయి మంచిగా ల్యాండ్ ఫర్టిలిటీ రావడానికి ఒక 3 years పడుతుంది కంప్లీట్. ఇంకా మీరు 3 years తర్వాత ఏం వేసినా ఏం వేయకపోయినా పండిపోతుంది ఆటోమేటిక్గా. సో 30 years నుంచి కెమికల్స్ వేసిన దాన్ని కూడా మనం మళ్ళీ ఆర్గానిక్గా తీసుకురావచ్చు చాలా ఈజీ. అదే 3 years కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. మీకు సర్టిఫికేషన్ కావాలి, మాకు ఇది పక్కా అని ప్రూవ్ చేయాలంటే మేబీ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేట్ కావాలంటే మనము ఈ ఇయర్ అప్లై చేసుకున్నామండి, మన వెంటనే ఇవ్వడు వాడు. వాళ్ళు వచ్చి ఫస్ట్ అంతా శాంపుల్స్ తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా సేమ్ అలానే, మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా అలానే. సో థర్డ్ ఇయర్ మనకి ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో టెస్ట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ వచ్చి సాయిల్ శాంపుల్స్ తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుంటారు. సో మీరు చేసిన ఈ ట్రైనింగ్స్లో ద్వారా నేర్చుకున్నారని నాకు అర్థమవుతుంది. మీరు చేసిన ట్రైనింగ్స్లో ఈ భూమి ఎలా అయితే 30 సంవత్సరాల నుంచి కెమికల్ వాడినా సరే న్యాచురల్ చేయొచ్చు అన్నారో, 30 సంవత్సరాల నుంచి కలుషితమైన ఫుడ్ తిన్న అతను కూడా ఈ ఆర్గానిక్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ బాడీ బాగుపడుతుంది. 100% బాగుపడుతుంది. సో ఫుడ్ ఈజ్ మెడిసిన్. మనకి ఫుడ్ని మనం ఎప్పుడైతే ఫుడ్ని కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మెడిసిన్ అవసరం లేదు. ఫుడ్ కరెక్ట్గా తీసుకోలేమనుకోండి, అప్పుడు మెడిసినే కావాలి. మెడిసిన్ ఫుడ్ లాగా పెట్టుకుందామా, ఫుడ్ని మెడిసిన్ లాగా తీసుకుందాం అనేది ఆలోచించాలి. మెడిసిన్ అంటే ఏదో కషాయాలు లాగండి, చేదు తినండి అని చెప్పాను నేను. మంచి ఫుడ్డే తీసుకుందాం. మీరు బిర్యానీ తింటారు, ఓకే బిర్యానీ చేసుకోండి. మన దేశీవాళీ రైస్లో గోవింద్ భోగు, చిట్టి ముత్యాలు, అరోమా రైస్, మంచి అరోమా, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. దాంతో బిర్యానీ తిన్నారంటే ఇది బిర్యానీ అని చెప్తారు. అలా అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ. సో బిర్యానీ ఒక రియల్ ఫ్లేవర్ ఇస్తుంది అది, అరోమా రైస్ అది. సో రైసుల్లో మీకు ఆల్మోస్ట్ 300 రకాల రైసులు ప్రజెంట్ అమ్ముతున్నారు మార్కెట్లో. 3000 రైస్ల పైన ఎగ్జిస్టెన్స్లో ఉండే, బట్ ప్రజెంట్ 300ని కాపాడగలిగారు. కొందరు రైతులు ఒక 600 పైన కూడా కాపాడుతున్నారని నేను చూశాను, కొందరు ఫార్మర్స్. సో వాళ్ళు డిఫరెంట్ రైస్ సీడ్ని సేవ్ చేస్తున్నారు. ఆ రైసులతో వండుకొని తినండి. రోజు ఒక రైస్ వండుకోండి మంచిగా. ఒకరోజు రెడ్ రైస్ ఉంటుంది, బ్లాక్ రైస్ ఉంటుంది. మామూలు రైసుల్లో కూడా ఆల్మోస్ట్ దొడ్డు, సన్నము, చిన్న అలా చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాల రైస్ తినండి. దాంతోపాటు కూరగాయ ఏముంటుంది, నార్మల్గా మన వ్యవసాయంలో పండించుకున్న కూరగాయలే. ఇంకా మీకు కావాల్సింది ఏంటి, పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలనుకుంటే దీంతోనే మైదాపిండి లేకుండా గోధుమ పిండితో చేసుకోండి. సో అన్ని రకాల ఫుడ్ తిని అన్నీ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతారు ఎగ్జాంపుల్, అది చాలా డేంజర్ బాడీకి. నిమ్మకాయ రసం తాగండి, అది మంచి బాడీకి మంచిది, మంచి ఎంజాయ్, అంటే తాగుతూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు దాన్ని. దాంతో ఫ్రూట్ జ్యూస్, ఫ్రెష్గా చేసుకున్న ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. దాంతోపాటు మజ్జిగ తాగండి. మజ్జిగ చాలా మంచిది, భూలోక అమృతం మజ్జిగ అంటే. అమృతంతో పోలుస్తారు నాటావులతో తీసిన మజ్జిగని. ఆ మజ్జిగ తాగండి. ఇంకా చాలా ఉన్నాయి డ్రింక్స్ చూసుకుంటూ పోతే, ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని ఫ్రూట్ జ్యూస్లు. అందరూ టమాటో సాస్ తింటారు. అసలు ఒక టమాటోని మనము ఆ ప్రిజర్వేటివ్స్ అందులో వేసి ఆ డేంజరస్ని తెలుసుకున్న తర్వాత నా బుర్ర బ్లాక్ అయిపోయింది. నేను కూడా బేకరీకి పోయి ఎగ్ బఫ్ తీసుకొని, అప్పట్లో నాన్ వెజ్ తింటుండే, ఇప్పుడు కంప్లీట్లీ నాన్ వెజ్ మొత్తం బంద్ చేశాను. ప్యూర్ వెజిటేరియన్ అది సాత్విక్ భోజన్, మంచి హింస లేని ఫుడ్ తీసుకుంటాను నేను. ఒక పఫ్ తీసుకొని దాని నిండా సాస్ పిండుకొని తినేవాడిని. ఆ సాస్ ఎంత డేంజర్ అని తర్వాత అర్థమైంది నాకు. సో అంత తిన్నా కూడా మన బాడీ నిజంగా రెసిస్టెన్స్ పవర్తో ఉంది అంటే ఇంకా అది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సో అలాంటి ఫుడ్లు కొంచెం మానేసి మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది కదా. టమాటో అనేది ఇండియాలో 365 days అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెష్ టమాటో ఎప్పుడైనా దొరుకుతుంది. ఒక టమాటో తీసుకొని సాస్ చేసుకోవడం ఎంతసేపు, ఓన్గా ప్రిపేర్ చేసుకొని సాస్ తింటే అయిపోతుంది. మీకు ఏం దొరకట్లేదు, జ్యూస్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు అంటే టమాటో జ్యూస్ తాగండి. సింపుల్గా 1 రూపీ కంటే లెస్ దెన్లో అయిపోతుంది. నిమ్మకాయలు ఎంత, 5 రూపీస్కి ఒకటి. లెమన్ జ్యూస్ అయిపోయింది. చాలా సింపుల్. షుగర్ ఆపేయండి ఫస్ట్. సినిమా ఎవరు కూడా షుగర్ తినరు, కూల్ డ్రింక్స్ తాగరు. వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేస్తారు కానీ వాళ్ళు తినరు. అది అందరికి తెలుస్తుంది ఈ మధ్య. సో ఫస్ట్లో ఏమనుకుంటారంటే మా హీరో వచ్చి ఒక బ్రాండ్ చూపించి తాగమని చెప్తే అందరూ ఆయన తాగుతాడేమో అనుకుంటారు. బట్ అది నిజం కాదని చాలామంది రియలైజ్ అవుతున్నారు. సో అలాంటివి ఆపేసి వాళ్ళు నిజంగా ఏ డైట్ ఫాలో అవుతారో మనం అదే ఫాలో అవుతే సరిపోతుంది. షుగర్ని ఎలిమినేట్ చేసేస్తే ఏజింగ్ రాదు తొందరగా. సో ఫేస్లో గ్లో ఉంటుంది. ముసలోళ్ళు అయిపోతారు షుగర్ తింటే. బయట చాక్లెట్స్ తిన్నా ముసలోళ్ళు అయిపోతారు. సో బయట ఏ ఫుడ్ చూసినా కూడా 50% షుగరే ఉంటుంది. బిస్కెట్ తిన్నా కూడా లాస్ట్కి 50% షుగర్. అంటే ఒక బిస్కెట్ సైజ్ ఇంత,
సగం షుగర్ అంటే అసలు ఎంత షుగర్ తింటున్నామో మనము అర్థం చేసుకోవాలి. సో అలాంటి ఫుడ్ని ఆపేసి మంచి ఫుడ్ తీసుకోవాలి. సో ఆ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనం పండించుకుంటే ఇంకా హ్యాపీ. మనం పండించుకున్న ఫుడ్ మనం తిన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు మన పప్పాయ ఉంది, ఆ పప్పాయ తిన్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. బయట పప్పాయ కూడా నార్మల్ అంటే కొంచెం బాగున్నా కూడా మనం దాన్ని మ్యాచ్ చేయలేం, లేదు ఇదే బాగుందని చెప్పేస్తాం. సో ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఆ హ్యాపీనెస్ కానీ. మీరు ఇప్పుడు ఫస్ట్ దేశవాళీ ఆవుల గురించి మాట్లాడుకుందాం అండి. సో ఇప్పుడు నెయ్యి తయారీ కోసం మీరు ఏదైతే దేశవాళీ ఆవులు చేస్తున్నారో ఎన్ని ఆవులతో ఉన్నాయండి? ప్రజెంట్ మన దగ్గర 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయి. దాంట్లో క్యాటిల్, మిల్కింగ్ క్యాట్ అన్ని అంటే ఇప్పుడు ఇయర్ అన్ని ఈయన అనమాట, 1 by 1 నాకు సైకిల్ నెక్స్ట్ మెయింటైన్ అవ్వదు, బట్ అదే చూడాలి. కొన్ని కౌస్ తెచ్చుకోవాలి. ఇప్పటికే షెడ్ అంతా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇక ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేశాను కాబట్టి కొంచెం స్లోగా చేయాలి, ఏదో ఒకటి చూడాలి. అప్పటి వరకు ఎలాగోలా గోమాత కరుణించాలి. సో కొంచెం మిల్క్, సో ఇప్పుడు ఇచ్చిన మిల్క్తోని డైలీ ఒక 16 to 17 లీటర్స్ వస్తాయి. దాంట్లో ఒక 3 to 4 లీటర్స్ అలా బయట వాళ్ళు తీసుకుంటారు. కొందరు ఒక 1 లీటర్, హాఫ్ లీటర్ అలా తీసుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినంతా ఇంకా నెయ్యి చేస్తాం ఇక్కడే. సో ఆ ఆవులకి మనము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫుడ్ ఇంపార్టెంట్. సో నేను మీకు ఒక పేడ చూపిస్తా. హెల్తీగా ఉన్న ఆవు కానీ ఎద్దు కానీ పేడ ఎలా ఉంటుందంటే మురుకుల్లాగా రింగులుగా ఉంటుంది. దాంట్లో ఒక జిగురు ఉంటుంది, ఇలా లాగామంటే జిగురు వస్తుంది దాంట్లో. ఆ జిగురు ఎప్పుడైతే ఆ పేడ అలా రింగులుగా జిగురుగా ఉందంటే అది 100% హెల్తీగా ఉందని. ఇది హెల్తీగా ఉందా లేదంటే మనం దాని పేడ చూస్తే చెప్పేయచ్చు అనమాట. సో అంత హెల్తీగా మెయింటైన్ అవ్వాలంటే మనము ఆవుకి ఏం పెట్టాలి అనే దానిపై రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ పచ్చిగడ్డి ఎండుగడ్డిలో ఏముండదు. సో అన్ని రకాల ప్రోటీన్స్ దొరకవు. ఒకప్పుడు ఆవులు ఏంటంటే నార్మల్గా ఫ్రీ గ్రేజింగ్కి వదిలేవాళ్ళు. అవి అడవంతా తిరిగేసి ఆ బంజరు భూములు అవి ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ తిరిగి దానికి ఇష్టం వచ్చి తిని వచ్చేది, హెల్తీగా ఉండేది. సో ఇప్పుడు మనం ఇక్కడ కట్టేస్తాం. ఫ్రీ గ్రేజింగ్ అంటే ఏంటి, నాకు ఒక 2 acres నేను దాంట్లో కోసం వదిలేస్తాను. దాంట్లో తీసుకెళ్ళి అక్కడ ఒక దూరంగా పెట్టేసి అవి తిన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ కట్టేస్తాం. అప్పుడు ఓన్లీ గడ్డి, అక్కడ కూడా గడ్డే దొరుకుతుంది. బట్ కొన్ని డిఫరెంట్ ప్రోటీన్స్ రావచ్చు, కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అన్ని రకాల ప్రోటీన్స్ కావాలి కాబట్టి మనం దానికి ఫస్ట్ వాటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచి వాటర్ ఇవ్వాలి. దాంతోపాటు మనం దానికి కొద్దిగా సున్నం వేయాలి, దాంట్లో కాల్షియం. సో సున్నంలో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది. మన బాడీకైనా ఆ కాల్షియం అదే సున్నం కావాలి, దాంట్లో కూడా సున్నం కావాలి. కొంచెం సున్నం ఇస్తాము. దాంతోపాటు క్యాటిల్ ఫీల్డ్లో ఇప్పుడు డ్రై మ్యాటర్ ఇస్తాం కదా, ఎండుకుట్టిస్తున్నాను నేను ప్రజెంట్. దాంట్లో కొద్దిగా బెల్లం కూడా ఆవుకు 50 grams డైలీ ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం బెల్లము, దాంతోపాటు కుట్టిచ్చేస్తాము. అండ్ దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రోటీన్ పౌడర్. మన బాడీకి ఎలాగైతే ప్రోటీన్స్ కావాలో దానికి మార్కెట్లో ఇప్పుడు మనం ఒక చిన్న లోకల్ గింజలు దొరికే మార్కెట్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొర్రలు, అండు కొర్రలు, సామలు, అవిసెలు, గోధుమలు, ఇలా అన్ని జొన్నలు అన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ తీసేసుకొని అన్నిటిని మంచిగా ఫైన్ పౌడర్ చేసేసి ఒక్కొక్క దానికి ఒక 50 grams అంతా కొంచెం వేస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, దానికి అన్ని ప్రోటీన్స్ వచ్చేసాయి బాడీకి. అది ఎక్కువ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ కూడా. అది జస్ట్ ఒక 1 monthకే నాకు 3,000 to 4,000 దానికే అవుతుంది. బట్ దాని హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఎంత కూల్గా, కామ్గా, ఎంత హ్యాపీగా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే దానికి మంచి ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడు దానికి ఒక ప్రాబ్లం ఉందనుకోండి లోపల, అది మనకు చెప్పలేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రోటీన్ తక్కువ ఇస్తుంది కాబట్టి నాకు ఇలా నొప్పి లేస్తుంది కడుపులో, లేకపోతే ఇక్కడ అలా అయింది ఇలా అయినా, ఏది చెప్పలేదు. అలా ఉన్నాయి ఏంటంటే కొంచెం అగ్రెషన్తో ఉంటాయి. ఇప్పుడు బయట కొన్ని పొడవడానికి వస్తాయి, సడన్గా మంచిగా ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని పొడుస్తాయి. ఎందుకంటే దానికి ఏదో ప్రాబ్లం ఉంది లోపల, అది నువ్వు దానికి ఫుల్ఫిల్ చేయట్లేదు. దాన్ని అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే అటాక్ అది కావాలని చేయకపోవచ్చు, బట్ దానికి ఉన్న ఏదో ప్రాబ్లం వల్ల అది అదే. ఇప్పుడు మనమేనా అంతే, మనకు ఒక ప్రాబ్లం ఉంది, మనం ఇంట్లో వాళ్ళు వచ్చి మనం ఊరికే సతాయిస్తున్నారు, మనకి ఏదో ఫీవర్ ఏదో వచ్చింది, ఊరికే వచ్చి అది చేయి ఇది చేయంటే మనం చేస్తామా? చేయలేము. కోపం వచ్చినప్పుడు ఒకసారి ఏమంటే తిట్టడమో, ఒకసారి ఏదో అనడమో చేస్తాం. అవి కూడా అంతే. సో దానికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినప్పుడు అవి కూడా హెల్తీగా ఉంటాయి. దాంతోపాటు మనల్ని కూడా మంచిగా చూసుకుంటే అవి కూడా మంచిగా ఉంటాయి. అన్ని రకాల ప్రోటీన్స్ ఇవ్వాలని దాంతోపాటు మంచి ప్రోటీన్ పౌడర్, ఇంకా డ్రై మ్యాటర్ పెట్టి అందరు ఇచ్చేది. నార్మల్గా అందరు సూపర్ నైపర్ అని అదని ఇదని ఇస్తారు. మన దేశవాళీలో కూడా హీరామ్ అని, జుంజు అని ఇలా గడ్డలు దొరుకుతాయి, అవి కూడా కొన్ని పెట్టాను, అవి కూడా ఇచ్చేస్తాను. సో ఫీడ్ మెయింటెనెన్స్ ఇది. దాంతోపాటు ఆవాల నూనె ఒక్కొక్క దానికి కొంచెం ఒక వీక్లీ 1 or 2 ఒక చిన్న క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ తీసుకొని ప్రతి దాన పెట్టేటప్పుడు దాంట్లో మిక్స్ చేసి ఇచ్చేస్తే డైజెషన్ ప్రాబ్లం అవ్వదు, మంచి స్కిన్నీగా అవ్వవు, మంచి హెల్తీగా ఉంటాయి, స్మూత్గా షైనింగ్గా కనిపిస్తాయి చూడడానికి కూడా. సో ఇది ఆవ నూనె కూడా మంచి ఆవ నూనె వాడతాను, మన గానుగ తీసిందే ఆవ నూనె యూజ్ చేసుకుంటాను. సో మీరు ఈ ప్రోటీన్ పౌడర్ కాకుండా ఈ సమీకృత దానాలు లాంటివి ఏంటి వాడరు? ఇంకా అదే కదా, అన్ని దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు మనము బయట దొరికే దానిలో అయితే మాక్సిమం వాడరు. నేను పల్లి చెక్క పెట్టేస్తాను, మన గానుగ ద్వారా వచ్చింది పల్లి చెక్క వస్తుంది, పల్లి చెక్క ఒకటి. దాంట్లో అప్పుడప్పుడు కొంచెం కుసుమ, నువ్వులు, మనం ఆయిల్ తీస్తాం కదా, ఏది మిగులుతుంది కొద్దిగా, అంటే మిగతావి చేదు ఉంటాయి కొంచెం, తినవు. పల్లి అయితే ఈజీగా తింటాయి. పల్లిలో ఇదంతా కొద్దిగా మిక్స్ చేసేసి అలా మూమెంట్ బట్టి పెట్టేస్తాం. నువ్వుల చెక్క పెడతారండి? కొద్దిగా వేస్తాం, అన్ని చెక్కలు వేస్తాం. అది కావాలంటే కొంచెం అది తినలేవు కదా, ఓన్లీ నువ్వులు పెడితే తినవు అవి. సో చాలా చేదుగా ఉంటుంది, దానికి కూడా అంత ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా నువ్వుల్లో, సో అది తీసుకోలేదు. సో
సో అన్ని కొంచెం కొంచెం దగ్గర ఉన్న ఆవులకి ఎద్దులకి రెండింటికి ఇంతేనా మీరు చెప్పిన ఫార్ములా అయినా? అంతే, అన్నిటికీ ఇదే పెట్టేస్తాం. ఓన్లీ కౌకి ఇది, బుల్కి ఇది సపరేట్. మిల్కింగ్ దాన్ని బట్టి క్యాటిల్కి కొంచెం పెంచుతాం. ఇప్పుడు మిల్క్ ఇచ్చే కవ్వు ఉంది, అది బాగా మిల్క్ ఇస్తుంది అనుకోండి, దానికి ప్రోటీన్ కూడా అంత ఎక్కువ ఇస్తేనే మళ్ళీ మనకి అంత ఇస్తుంది. ఫీడ్ కొంచెం మారిపోతుంది. ఇప్పుడు నార్మల్ నాన్ మిల్కింగ్ కవ్వు ఉంది, లేకపోతే ఒక బుల్ ఉంది, బుల్కి ఏంటి దాని పర్సనాలిటీ బట్టి దానికి పెడతాం. ఇంకా అది మిల్క్ ఇచ్చిన ఇవ్వకపోయినా దాని పర్సనాలిటీ పెరుగుతున్నప్పుడల్లా మనం ఫీడ్ కూడా పెంచాల్సి వస్తుంది. సో ఈ కాల్షియం సున్నం అంటున్నారు ఏంటి? సున్నం మనం బయట దొరికే సున్నం ఉంటుంది కదా, అదే తినే సున్నం. తినే సున్నం పాండబల్లో దొరుకుతుంది సున్నం, అదే ఆ సున్నం బెల్లం రెండు సరిపోతాయా కాల్షియం? బెల్లం కాల్షియం కోసం కాదు, బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఇంకొన్ని అన్ని రకాలు ఉంటాయి బెల్లంలో కూడా. అది 50 grams సరిపోతుంది. సో సున్నం అనేది వాటర్లో వేసి ఇచ్చేస్తాము, బెల్లం అనేది దానిలో కలిపేస్తాం. ఆవులు ఈ ఎద్దులతో పాటు మీరు 17 లీటర్లు వస్తున్నాయి అన్నారు కదా? అవును. ఈ 17 లీటర్లకి ఒక 3-4 లీటర్లు తీసేస్తే 15 లీటర్స్. అవును. సో 15 లీటర్స్కి మీకు 1/2 kg నెయ్యి వస్తుంది అనుకోవచ్చా? 1/2 kg పైనే వస్తుంది, కొద్దిగా ఎక్కువే వస్తుంది. ఒక 600-700 grams వస్తుంది. మనకు యావరేజ్ చూసుకుంటే టాలీ చేస్తే లాస్ట్కి 28-30 లీటర్స్కి అయితే 1 లీటర్ వస్తుంది. ఇప్పుడు మిల్క్ ఇప్పుడు స్టార్టింగ్ కవ్వు ఏంటంటే ఈయన స్టార్టింగ్లో పాలు కొంచెం పలచగా ఉంటాయి, అవి కొద్దిగా తక్కువ వస్తుంది. ఇప్పుడు పోతూ ఉంటే టైం ముదుగుతూ ఉంటుంది కాబట్టి అది పాలు తక్కువ ఇచ్చిన దాంట్లో ఫ్యాట్ ఎక్కువ వస్తుంది, సో నెయ్యి కూడా ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్. యావరేజ్గా మీరు ఒక 600 grams అయితే తీయొచ్చు. ఎస్. సో మీరు ఈ 17 లీటర్లో మీరు ఇంటికి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు మిల్క్? ఇంట్లో ఏం కన్జ్యూమ్ చేయం, జస్ట్ కొన్నే. ఇంట్లో మహా అయితే ఒక హాఫ్ లీటర్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను, మా మమ్మీ, మా వైఫ్ ముగ్గురు ఉంటాం. ముగ్గురు ఉంటారు. ఓకే. సో ముగ్గురికి ఒక హాఫ్ లీటర్ సరిపోతుంది. 600 grams నెయ్యి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే యావరేజ్గా ఒక 18 kgs వస్తుంది పర్ మంత్. 18 kgs వరకు వస్తుంది. అందులో ఎంత కన్జ్యూమ్ చేస్తారు మీరు? అందులో మనం వాడేది ఎంత మహా అయితే కొంచెమే, ఒక హాఫ్ లీటర్ కూడా, 1/2 kg కూడా వాడడం మనం. అంతే, వంటల్లో ఎక్కువ మన ఆయిలే ఉంటుంది కాబట్టి నెయ్యి అప్పుడప్పుడు ఏదైనా కారం అయినప్పుడు కూర కొంచెం యాడ్ చేసుకుంటాం, లేదంటే ఏదైనా స్వీట్ చేసినప్పుడు అలా. అంతే, ఎక్కువ కన్జ్యూమ్ ఏం చేయం, చాలా తక్కువే. మిగతాదంతా కూడా మీరు మీ స్టైల్ నాకు నచ్చింది. మీరు కార్లో వేసుకొని ఒక్కొక్క ఏరియాకి తీసుకెళ్ళి అమ్ముతా ఉన్నారు అంటే, సో బికాస్ మీకు ఆ నీడ్ ఉంది. ఇప్పుడు పోతే అది రేట్ రాకపోతే మీరు ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. అవును. సో దట్ వాజ్ నైస్. అయితే ఇప్పుడు ఈ గాను గురించి ఒకసారి మాట్లాడదామండి. గానుగ సెటప్ ఇన్స్టాల్ చేయడానికి అందరికీ చెప్తున్నవి చాలా వీడియోస్లో చెప్తున్నారు. యాక్చువల్ మీరే చెప్పారు చాలా వీడియోస్లో 1.4 అయ్యింది, 2.5 దాకా ఇది అయ్యింది అని. సో ఆ ఇన్స్టాలేషన్ గురించి పక్కన పెడదాం. ప్రస్తుతానికి మీరు ఎలా దీన్ని ఒక ప్రొడక్షన్ యూనిట్ లా చూస్తున్నారా, లేకపోతే నీడ్ ఉన్నప్పుడే వేస్తున్నారా? అంటే ఇది ఇంకా ఇప్పుడు సేల్స్ బట్టేది. సో మనకి ప్రీ ఆర్డర్సే వస్తాయి మ్యాక్సిమం. సో ఇంట్లో ఎప్పుడు ఆయిల్ కూడా ఒక 20-30 లీటర్స్ మెయింటైన్ చేస్తాం. సో అందులో కొద్దిగా స్టాక్ తగ్గుతుందనగానే ఒక షిఫ్ట్ ఆయిల్ తీసేస్తాం. సో ఈ కేక్ యానిమల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కేక్ షార్టేజ్ వచ్చినా కూడా, ఇక్కడ ఆయిల్ షార్టేజ్ వచ్చినా కూడా తీయాల్సిందే. నేను ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా తీస్తా. సో నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడైనా, నేను వర్క్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు కూడా, ఏదైనా హాలిడే ఉన్నప్పుడైనా, లీవ్ ఉన్నప్పుడైనా నార్మల్గా ఇంకా ఆయిల్ తీయాల్సిందే. సో ఆయిల్ మ్యాండేటరీ కాబట్టి ఇంట్లోకైనా బయట వాళ్ళకైనా. ఎందుకంటే ఒకసారి అలవాటు అయ్యాక వాళ్ళు ఇంకా ఆపరు, మళ్ళీ ఇదే ఆయిల్ కావాలి. ఎందుకంటే బయట ఆయిల్ వాళ్ళు టచ్ చేయరు, మళ్ళీ అసలు ఆ సమస్యనే ఉండదు, టచ్ చేసే సమస్య. సో ఒకసారి తీసుకున్నారంటే వాళ్ళకి ముందే చెప్పేస్తాం. ఇమీడియట్ అంటే ఆయిల్ కొంచెం కష్టం అవుతుంది కదా, మీ ఇంట్లో కొంచెం లాస్ట్లో ఉన్నప్పుడే చెప్పండి నాకు. సో మెయిన్గా నేను ఏం చేస్తాను అంటే, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం అంటే, ఇంట్లో వాళ్ళు ఆర్డర్ చేశారనుకోండి, మెయిన్గా నాకు ఆర్డర్లు వచ్చేది అమ్మ వాళ్ళ నుంచి, అక్క వాళ్ళ నుంచి వస్తాయి ఆర్డర్స్. సో వాళ్ళకి ముందే చెప్పేస్తాను అనమాట, అమ్మ కొంచెం అయిపోతుందంటే ముందే చెప్పండి నాకు. బికాజ్ అప్పటికప్పుడు అంటే మనం ఆయిల్ స్టాక్ లేదనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. మళ్ళీ అది డెలివరీ అవ్వాలి, ఆన్ టైం డెలివరీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 10 days ముందే చెప్పారనుకోండి, మీకు తెలిసిపోతుంది 10 days ఆయిల్ ఎప్పుడు వస్తుందో. సో ముందుగానే పంపిస్తాం. ఇప్పుడు అన్నీ అలానే చేస్తున్నా. కొందరు ఇమీడియట్గా కావాలనేసరికి ఇంకా కంగారుగా చేయాల్సి వస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా దీంతోపాటు ఇంకా ప్రొడక్షన్ మనము వీక్లో ఒక 4 to 5 times నడుస్తుంది. నీడ్ ఉన్నప్పుడు 2 times వేస్తాము, నీడ్ లేనప్పుడు 1 time వేస్తాము. జనరల్గా దీని మీద బతకాలి అనుకున్న వాడికైతే మీకు 300 లీటర్స్ తీయాలంటారా ఎవ్రీ మంత్? అంటే అది ఓన్లీ నేను గానిగే ఉంది, నాకు ఇంకా వేరే లైఫ్ లేదనుకున్నప్పుడు ఏంటంటే, ఒక 2 లేదా 3 బుల్స్ పెట్టుకోవాలి. 3 బుల్స్ పెట్టుకుంటే డైలీ 3 షిఫ్ట్లు వేయచ్చు. ఒక్కో బుల్ను ఒక్కొక్క షిఫ్ట్లో కట్టేయచ్చు మంచిగా. సో అలా చూసుకుంటే వాళ్ళు డైలీ 3 shifts అన్నా కూడా 450 లీటర్స్ ప్రొడక్షన్ వస్తుంది పర్ మంత్. 450 వస్తుంది కంటిన్యూగా రన్ చేస్తే. లేదు మనం 4 days లీవ్ తీసుకుందాం అనుకున్నప్పుడు 15 ఆల్మోస్ట్ ఒక 50 to 80 లీటర్స్ తగ్గుతుంది. సో 350 అయినా యావరేజ్గా వేసుకోవచ్చు. 350 లీటర్స్ వేసుకోవచ్చు. సో 350 లీటర్స్ తీసి దాన్ని అమ్ముకోగలిగితే ఒక 20,000 to 25,000 మిగులుతుంది. రిఫైండ్ ఆయిల్ సంగతి పక్కన పెట్టేద్దాం. రిఫైండ్ ఆయిల్ దాటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వచ్చింది. కోల్డ్ ప్రెస్ ఆయిల్ కంటే బెస్ట్ అని ఈ గానుగ గురించి చెప్తున్నారు. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి గానుగ నూనెకి ఏదైనా డిఫరెన్స్, ఏంటి డిఫరెన్స్ అనేది మనకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి? చాలా సింపుల్. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ అంటారు. కోల్డ్ ప్రెస్డ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి కోల్డ్ ప్రెస్డ్. పేరులోనే కోల్డ్ ప్రెస్డ్ అని ఉంటుంది, ఆయిల్ చేస్తే హీట్ ఉంటుంది. సో మీరు జనరల్గా ఆయిల్ తెప్పించుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఇలా దాంట్లో ఫింగర్ పెట్టండి, డిప్ చేయండి, ఇలా ఆయిల్ హీట్ అయి ఉంటుంది.
సో అలా హీట్ అయినప్పుడు జిగురు పదార్థం అంటాం కదా, ప్రోటీనే జిగురు. సో జిగురు ఎందులో ఉంటే అందులో ప్రోటీన్ ఉంటుంది. ఆ జిగురు అనేది తక్కువ ఉంటుంది. మనము ఇది ఎద్దుగానగలో తీసింది, ఇది మీ కోల్డ్ ప్రెస్లో తీసింది పక్క పెట్టేస్తే కలర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి ల్యాబ్ టెస్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మన కళ్ళే చెప్పేస్తున్నాయి, మన కళ్ళే చెప్తున్నప్పుడు ఇంకా ల్యాబ్ టెస్ట్ అవసరం లేదు కదా. సో అదొక డిఫరెన్స్. ఇంకో దాంతోపాటు హీట్ అయింది కాబట్టి కాన్స్టెంట్ స్పీడ్లో తిరుగుతుంది. ఇప్పుడు కొందరు ఏం చెప్తారంటే మాది అలా కాదు, మాది చాలా స్లోగా తిరుగుతుంది, మాది మినిట్కి మీ ఎద్దుగానుగా 3 రౌండ్లు తిరుగుతుంది కదా, మాది కూడా 3 రౌండ్లు తిరుగుతుంది, మేము అలా సెటప్ చేసాము మా మిషన్ అని చెప్తారు. ఓకే ఫైన్, ఒప్పుకుందాం. అది కాన్స్టెంట్ ప్రెషర్తో తిరుగుతుంది, కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది. మన ఎద్దుగానుగలో ఏంటంటే స్పీడ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. బుల్ అనేది ఒకటే స్పీడ్లో తిరగదు. అప్పుడు ఏంటి, ఆయిల్ హీట్ అయ్యే ఛాన్సే లేదు. ఆ ప్రెషర్ అంటాము కదా, ఒక ఒత్తిడి దానికి ఒకేలాగా ఉండదు. సో అందుకని అసలు బెస్ట్ ఆయిల్ దీన్ని ఎందుకన్నామంటే మన 5000 years బ్యాక్ కూడా ఇదే ఆయిల్ వాడారు. అంటే దీని గొప్పతనం అర్థం చేసుకోండి. సో ఆ ప్రెషర్ కానీ అది బుల్లు మాత్రమే చేయగలుగుతుంది. దీనికి ఎద్దుగాను కానీ పేరు ఎందుకు వచ్చిందంటే ఎద్దే చేయాలి ఇక్కడ. సో ఎద్దే తిరగాలి, ఎందుకంటే అది తిరిగినప్పుడే కదా కరెక్ట్ మనకు కావాల్సినంత ఆయిల్, గింజలో ఎంత ఆయిల్ బయటికి తీయాలి, ఎంత గింజలో వదిలేయాలో అది ఎద్దు తీసినప్పుడే జరుగుతుంది అది. సో నువ్వు మిషన్ పెట్టి నేను స్లోగా తిప్పాను, స్పీడ్గా తిప్పాను, అలా చేశాను, ఇలా చేశానంటే ఫైన్, దట్స్ ఓకే. మార్కెట్లో దొరికే రీఫైండ్ కంటే ఇది మంచిది అంటే 100% మంచిది కోల్డ్ ప్రెస్. ఇంకా దానికంటే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మంచి ఆయిల్ తీసుకుందాం, కొంచెం ఎక్కువ డబ్బులు పర్లేదు, మనకి అన్ని ప్రోటీన్స్ న్యూట్రియన్స్ కావాలి, మనకు కావాల్సినంతా ఈ ఆయిల్ నుంచే కావాలనుకున్నప్పుడు దీనికి వచ్చేసేయాలి. దీంట్లో మనం ఓన్లీ ఇప్పుడు మిషన్ పెట్టి తీసుకున్న దాంట్లో దీనికి తేడా ఇంకొకటి ఏంటంటే, బుల్ని ఇప్పుడు మనం చూస్తే హైయెస్ట్ స్లాటరింగ్ ఎక్కడ జరుగుతుందో ఇండియాలో టాప్ 2లో ఉంది. సో దాంట్లో బఫెల్లో ఉండొచ్చు, చిన్న చిన్న బుల్స్ ఉండొచ్చు, కౌస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాంతోపాటు బుల్స్ కూడా ఉన్నాయి. సో అందరు ఏమనుకుంటారంటే మార్కెట్లో బుల్స్ అని కొనేది అమ్మేది రైతులే అనుకుంటారు, బట్ అది రాంగ్. మార్కెట్లో బల్క్లో కొనేది అందరూ స్లాటరింగ్ చేసేవాళ్ళే. ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి జస్ట్ అలా టైంపాస్కి వెళ్ళి కొనే వాళ్ళ దగ్గర నిలబడి చూసి, ఆ కొనేవాళ్ళు ఊరికే కొన్న వెంటనే దానికి మార్కేస్తారు. ఒక పెద్ద లారీ ఉంటుంది, దాన్ని నిండా లోడ్ అయిపోతాయి. ఏం చేసుకుంటారు వాళ్ళు, ఆ మార్క్ వేసుకొని అంత పెద్ద లోడ్లో వేసుకొని వ్యవసాయం చేపిస్తారు దాంట్లో. దాన్ని వ్యవసాయం అయితే చేయలేం కదా. ఇప్పుడు ఒక ఎద్దును పట్టి ఆపడమే చాలా కష్టం ఇప్పుడున్న యూత్కి. ఒక ఎద్దును పట్టుకుంటారా అంటే కింద నుంచి మీద వరకు షేక్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అన్ని ఎద్దులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే స్లాటరింగ్కే వెళ్తున్నాయి. అది ఆగాలంటే ఇప్పుడు ఏం చేయాలి, వ్యవసాయంలో ఎద్దులు కట్టి పొలం దుందామంటే ట్రాక్టర్తో గంట సేపు చేస్తే ఎద్దులతో పొద్దున్న దాకా చేసినా అవ్వదు పని. ఒక 2 days 3 days అయినా అవ్వదు. మనకు స్ట్రెస్, దానికి ఇంకా దాంట్లోకి స్ట్రెస్ పక్కన పెడితే మనిషి లేడు, దాంట్లో వెనుక నడిపించి పనిచేసే మనిషి లేడు. ఫస్ట్ అంత దృఢంగా ఉన్న మనిషి లేడు, దున్నే మనిషి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నేనైతే దాంట్లో వెనుక దున్ని చేయలేదు, అది ఇంపాసిబుల్ నాకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. అది నేర్చుకోవాలి, దున్నాలి అంటే మేబీ ఫ్యూచర్లో మనకు కావాల్సిన కొంచెం ల్యాండ్లో చేసుకుంటే చేసుకోవచ్చు, ఎద్దులతో ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనం ఇన్ని ఎకర్స్ చేయాలంటే కష్టం. సో ఎద్దుగానుగా నేను చూసినప్పుడు ఎద్దుగానుగా నాకు బెస్ట్ అనిపించింది. సో దీంతో పాటు బుల్లు సేవ్ అవుతుంది, మనకు ఆయిల్ మంచి బెస్ట్ ఆయిల్ వస్తుంది. ఇంకా రాజు దీక్షిత్ గారు కానీ, మన విజయరామ్ గారు కానీ, కాదర్వలి గారు కానీ, ఈవెన్ వాళ్ళందరూ చెప్పేది దీని గురించి అనమాట. ఎద్దుగానుగా నూనె, ఎద్దుని కాపాడాలి, ఎద్దును మంచిగా ఉండాలి, ఎద్దును బాగా చూసుకోవాలి. నంది లేకపోతే ఆవు లేదు, ఆవు లేకపోతే మనం లేం సింపుల్గా. సో ఆవు ఉండాలన్నా నంది ఉండాలి. సో నంది ఎక్కడ ఉంటుంది మరి, ఇక్కడ. సో మన దగ్గర ఎన్ని నందులు ఉన్నాయో మీరే చూడొచ్చు, విట్నెస్ చేయొచ్చు. ఎన్ని నందులు ఉన్నాయి అసలు, ఇక్కడే 4 ఉన్నాయి షెడ్లోనే, మళ్ళీ అక్కడ ఇంకొక 4-5 ఉన్నాయి. సో ఇన్ని నందుల్ని కాపాడుతున్నాం. ఇన్సెమినేషన్, ఆర్టిఫిషియల్ అస్సలు ఉండదు. మనం ఓన్లీ ఖచ్చితంగా బుల్ క్రాసింగ్ న్యాచురల్ గానే అవుతుంది. మీరు గ్రేసింగ్ వదిలినప్పుడు అవే ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు, అదే అయిపోతుంది అంతే. ఇంకా అంటే ప్రొడక్షన్ కాస్ట్ గురించి కూడా చూసుకుందాం. ఓకే, అంటే మీరు చెప్పింది 100% పర్ఫెక్ట్. కోల్డ్ ప్రెస్ ఆయిల్కి గానుగ ఆయిల్కి ఉన్న డిఫరెన్స్, ఒకవేళ 2 ఆయిల్స్ ఒకటే అన్నప్పటికీ ప్రొడక్షన్ కాస్ట్ గురించి చూసుకున్నా సరే దీనికి ఎక్కువ శ్రమ అనుకుంటా కదా, బికాస్ బుల్ మేపాలి, బుల్ తాలూకా మెయింటెనెన్స్, తర్వాత గానుగ దగ్గర 2 మనుషులు ఉండాలి. బుల్ మెయింటైన్ చేయడానికి, ఒకరు ఇక్కడ ఆడించడానికి. అదే మనం మిషన్ దగ్గర అయితే ఒకడు మనిషి ఉండడా కూడా తెలియదు, స్విచ్ చేస్తే అయిపోతుంది. సో ప్రొడక్షన్లో కూడా ఇది కష్టంతో కూడుకున్నది. ఈ కష్టం వల్లే అంత ప్రైస్ ఉందంటారా, లేకపోతే కష్టం వల్ల కాదు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మీరు ఏ ప్రోడక్ట్ కొన్నప్పుడన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూడాలి. జనాలు అది మర్చిపోయారు అసలు. ఏదైనా కొన్నప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఆలోచించండి. ఇప్పుడు బయటికి వెళ్ళి మనము జనరల్గా వాటర్ తాగాలి, ఒక వాటర్ బాటిల్ ఎంత, జనరల్ 20 rupees per liter. దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉండొచ్చు? కరెక్ట్, 2 rupees 3 rupees. సో అది అర్థం చేసుకున్నప్పుడు మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అక్కడ ఎన్ని టైమ్స్ లాభం ఉంది, ఇక్కడ ఎన్ని టైమ్స్ లాభం ఉంది ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ పల్లీలకే ఎంత హోల్సేల్లో కొన్నా, నువ్వు డైరెక్ట్ ఫార్మర్ దగ్గరకు పోయి కొన్నా కూడా 90 to 95 rupees per kg పల్లీలకు అవుతుంది. రైతు అందరూ ఏమనుకుంటారు అంటే, ఈ పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు అందరూ బయట రీఫైండ్ వాళ్ళే
జనాల ఆలోచన ఎలా ఉంటుందంటే బయట రీఫైండ్ కంపెనీలో రైతుల దగ్గర డైరెక్ట్ కొనుక్కొని తక్కువ రేటుకి వస్తుంది, ఈజీగా వస్తుంది, తక్కువ వస్తుంది అనుకుంటారు. రైతులు బుడ్డల్ని విత్ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో ఉన్న వాటినే 60, 55, 40 క్వాలిటీ బట్టి, టాప్ క్వాలిటీలో ఉంటే 55, 60, నార్మల్ క్వాలిటీలో ఉంటే 40, 45, 50 ఈ రేంజ్లో అమ్ముతారు. దాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ మిషన్లో వేస్తే 65 to 70% మాత్రమే పల్లీలు బయటకు వస్తాయి. అంటే 30% వేస్టేజ్ అయిపోతుంది. అక్కడే వారికి 90 రూపీస్, 85 to 90 రూపీస్ అక్కడే అవుతుంది ఖర్చు. ఓకే, సో ఎంత హోల్సేల్లో మనం పల్లి తీసుకున్నా కూడా 95 to 100 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మేము కొనుక్కునేది 105 to 110 పడుతుంది. సో ట్రాన్స్పోర్ట్ అన్నేసుకుంటే 120 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. సో ప్రైస్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. 110 రూపీస్ అనుకుందాం, పోనీ 100 రూపాయలు అనుకుందాం. పల్లి ఒక కేజీ పల్లికి 300 రూపాయలు పల్లికే అవుతుంది, ఓన్లీ పల్లికి. సో ఆ 300 రూపాయలకైనా పల్లిలో దాని నూనె తీసాం, కష్టపడ్డాం, ప్రొడక్షన్ ఇదంతా ఏమేయదు ఒకసారి. సో అందరు ఏమనుకుంటారంటే చెక్క వస్తుంది కదా, మీరు చెక్కని తీసుకుంటారు, మీరు చెక్కతో లాభం వస్తుంది అనుకుంటారు. చెక్కతో ఎంత వస్తుంది? మహా అయితే కేజీ ఒక 35, 40, 45 వేసుకుందాం. సో 40 రూపీస్ వేసుకుందాం యావరేజ్గా. ఒక 7 kgs చెక్క వస్తుంది. దాన్ని అమ్మినా కూడా ఇక్కడ బుల్ మెయింటెనెన్స్, 2 మనుషులు, మళ్ళీ దాన్ని స్టీల్ టిన్లో ఇస్తాం. బయట వాడేంది ప్యాకెట్లో నింపి పంపిస్తాడు, వీళ్ళేమో ప్లాస్టిక్ బాటిల్ వాడేస్తారు. మహా అయితే 5 నుంచి 15, 16 రూపాయల వరకు కూడా ఉన్నాయి మంచి క్వాలిటీని బట్టి. సో ఆ బాటిల్స్ వాడేసుకుంటారు. మనం ఏంది స్టీల్ టిన్లో మాత్రమే ఇస్తాం. ఆ టిన్ కాస్టే 40 రూపీస్, మళ్ళీ దానికి ట్రాన్స్పోర్ట్ అన్నీ వేసుకుంటే 45 రూపీస్ అదే అవుతుంది. సో స్టీల్ టిన్లో ఇస్తాం. ఇవన్నీ లెక్కలు వేసుకుంటే మీకు ఓన్లీ ఆయిల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీయడానికి మాత్రమే 380 to 400 రూపీస్ అవుతుంది అన్ని లెక్కలు వేస్తే. ఏది మన గానుగని, ఈ షెడ్ని, ఇదంతా ఇంట్రెస్ట్ ఇవేం కలపొద్దు, ఊరికే ప్రొడక్షన్ చేద్దామంటే బుల్ మెయింటెనెన్స్ అన్నీ వేసుకుంటే. సో అలాంటి సిచ్యువేషన్లో మేము అమ్మేది 450 రూపీస్ పర్ లీటర్. అంటే లీటర్ దగ్గర పర్ లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో గ్రౌండ్ నట్ ఆయిల్ని 450 రూపీస్కి ఇస్తున్నామంటే మాకు అందులో మిగిలేదు మహా అయితే 50 రూపాయలు. అది కూడా మళ్ళీ షెడ్ ఖర్చులు తీయాలి, మళ్ళీ దాంట్లో ఇక మన ఇంట్రెస్ట్లు, లోన్లు అన్నీ కట్టుకోవాలి. సో అంత తక్కువ అసలు. యాక్చువల్లీ ఈ ఆయిల్ని మనం అమ్మాలంటే ఒరిజినల్ మంచి ప్రాఫిట్తో అమ్ముకోవాలనుకుంటే 1000 రూపాయలు లీటర్ అమ్మాలి. అప్పుడు మీరు అనుకున్నట్టు అమ్మో ఈ ఆయిల్ ప్రైస్ ఎక్కువ అని భయపడవచ్చు అందరూ. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద మహా అయితే 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు లేని మార్జిన్ లేకుండా అసలు అమ్మలేం కదా, బిజినెస్ చేయలేం కదా. ఈవెన్ 10% మార్జిన్ లేకుండా బిజినెస్ చేయలేం కదా. 10%, ప్రతి బిజినెస్లో 50 to 200% మార్జిన్ ఉంటుంది, కొన్నిట్లో ఇంకెక్కువ కూడా ఉంటుంది ఈవెన్. సో వాటర్లోనే చూసుకోవచ్చు సింపుల్గా. ఈ జనాల మైండ్ సెట్ కూడా కొంచెం ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి అని అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సో చాలామంది కొంటున్నారు, రీజన్ ఏంటి అంటే ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యాయి కాబట్టి కొంటున్నారు. సో వాళ్ళు మార్కెట్కి వెళ్ళి పల్లి కొంటారు, ఎంత హోల్సేల్లో ఉన్నా కూడా మహా అయితే 110 రూపాయలకి ఇస్తాడు వాడు, అంతకంటే తక్కువ ఇవ్వడు. నువ్వు 1000 kgs తీసుకుంటున్నావు అదే ప్రైస్, ఒక ట్రక్ అంతా తీసుకుంటున్నావు అదే ప్రైస్, ఒక 10 లారీలు తీసుకున్నా కూడా నీకు మహా అయితే 95 నుంచి 100 రూపాయలు పడుతుంది అంతే, 10 లారీలు తీసుకున్నా సరే. నేనేమంటానంటేనండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్కి దీనికి డిఫరెన్స్ ఎలా కనిపెట్టచ్చు, ఎలాగా కస్టమర్ భరించవచ్చు అంటానంటే, ఇది ఒక రకంగా కస్టమర్ కూడా గోసేవ చేస్తున్నట్టే అనొచ్చు కదా. మనం తీసుకున్న ప్రతి లీటర్లోనే దానికి పర్సంటేజ్ ఉంటుంది. సో ప్రతి కస్టమర్ గోసేవ చేస్తున్నట్టే. సో ఆ ప్రాఫిట్ అదొక బెనిఫిట్ చూస్తే, ఎందుకంటే మన గుళ్ళకి గోపురాలకు వెళ్ళి చాలా పుణ్యం కోసం చేస్తాం, ఇది అంతకంటే పుణ్యం గోసేవ అనేది. సో నేను అది నమ్ముతా. మీ వీడియోస్లోనే చూసినట్టు గుర్తు, బయట వాడే నూనెకి ఈ నూనె ఇంత వాడితే సరిపోతుంది అంటే, బయట 3 లీటర్లు వాడుతున్నారంటే ఇది 1 లీటర్ వాడితే సరిపోతుందని ఎక్కడ చూసినట్టు గుర్తు మీ వీడియోస్లోనే. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బయటి నూనె చూడడానికి ఆయిల్ లాగా అసలు ఉండదు, పల్చగా ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది ఈవెన్. సో ఆ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. బట్ మన దీంట్లో ఏంటి అంటే మీకు జిగురుగా చాలా చిక్కగా, అసలు అది చూస్తే మీరు టేస్ట్ చేసి ఇది పల్లి నూనె అని చెప్పేస్తారు. బయట నూనె టేస్ట్ చేసి ఇది పల్లి నూనె అని చెప్తారు, చెప్పలేము. సో దీన్ని ఏం చేస్తామంటే, బయటది 3 స్పూన్లు వేసి ఇది 1 స్పూన్, బయట 3 లీటర్స్ వాడితే ఇది 1 లీటర్, సింపుల్ రేషియో. బయటది 3 లీటర్లకే మనకి 550 to 600 అవుతుంది. సో మారుతూ ఉంటుంది కాబట్టి 550 పెట్టుకుందాం, మనది 450, 100 రూపీస్ తక్కువ. దాంతోపాటు హెల్త్ బెనిఫిట్స్, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో హార్ట్ అటాక్, ఇప్పుడు మనిషి ఇంట్లో నుంచి తిని భోజనం చేసి బయటికి వెళ్ళి అలా చనిపోతున్నారు, ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే ఫస్ట్ ఒకసారి అటాక్ అయ్యేది, తర్వాత సెకండ్ అటాక్ అయ్యేది, మళ్ళీ 3వసారి అటాక్ అయితే చనిపోతారా, ఇంకా 2 సార్లు అటాక్ అయిందంట అని మాట్లాడుకునే వాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా ఒకసారి తెలియదు అసలు వాడికి, అసలు ఆ కొలెస్ట్రాల్ వల్ల అంతా బ్లాక్ అయిపోయిందని కూడా తెలియదు మనకి. సో అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత సంపాదిస్తే ఏంటి. ఇప్పుడు సరే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, మనం చేసింది వేస్ట్ అవుతుంది, అమ్మో ఇది కాస్ట్ ఎక్కువ అని భయపడడానికి ఇక్కడ ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి కదా మన కళ్ళ ముందే. సార్ ఇప్పుడు ఈ ఆయిల్లో మీరు ఎన్ని రకాలు వాడుతున్నారో మీ బోర్డు చూసాము, 100% ఇవన్నీ మన వీడియోలో ప్లేస్ చేస్తాను, వాటి తాలూకు ఉపయోగాలు అన్నీ నీట్గా ఉన్నాయి. నా క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్
జనరల్గా నార్మల్గా ఎటువంటి జబ్బులు లేనతను ఏ ఆయిల్ వాడితే మంచిది? ఆయిల్ అనేది సీజన్ బట్టి చేంజ్ చేసుకోవాలి. ఒక్కో సీజన్లో ఒకటి. ఇప్పుడు చలికాలం రాబోతుంది కాబట్టి నువ్వుల నూనె. ఎందుకు నువ్వుల నూనె అంటే నువ్వులు కొంచెం వేడి చేస్తుంది ఆటోమేటిక్గా. అది జనరల్గా ఇంట్లో వాళ్ళకి తెలుసు. మన ఇంట్లో వాళ్ళకి వెళ్ళి నువ్వుల నూనె వాడాలంటే ఇప్పుడు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అదే సమ్మర్లో నువ్వుల నూనె అంటే వద్దురా ఇది వేడి చేస్తా అని చెప్తారు. సో అంతే. సో వింటర్లో నువ్వుల నూనె వాడుకుంటాం. ఎనీ సీజన్లో ఈజీగా వాడుకునేది పల్లి కానీ కుస్మా కానీ. ఎనీ సీజన్లో వాడుకోవచ్చు, డౌట్ లేకుండా. బట్ కొన్నిటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఆయిల్ కూడా చేంజ్ చేస్తూ వాడాలి. ఇప్పుడు ఈ సీజన్లో ఇది వాడాము, నెక్స్ట్ సీజన్లో చేంజ్ చేద్దాం, నెక్స్ట్ సీజన్లో ఇంకొకటి చేంజ్ చేసుకుందాం. సో 3 months ఒకటి తిన్నాం, 3 months మారుద్దాం. ఈ కాన్సెప్ట్లో వెళ్తే బెటర్, ఒకటే ఆయిల్ వాడకుండా. సూపర్. సో ఇప్పుడు మన దీని గురించి మాట్లాడదాం సార్. మన ఫుడ్ ఫారెస్ట్లో మీరు ఏ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఫుడ్ ఫారెస్ట్ అంటే చాలా సింపుల్. మనం బయట చూసినప్పుడు ఫారెస్ట్లో చాలా చూస్తాం కదా. ఆ ఫారెస్ట్ ఎలా ఉంటాయంటే ర్యాండమ్గా చెట్టుకు సంబంధం లేకుండా అన్ని చెట్లు హెల్తీగా గ్రీన్గా, మనం వాటికి ఎవరు వాటర్ పోయరు, ఎవరు దానికి ఎరువులు వేయరు, ఎవరు అసలు ఎలాంటి మెయింటైన్ చేయరు. అయినా కూడా అది సీజన్ రాగానే పూస్తుంది, కాస్తుంది, పండ్లు ఇస్తుంది, అన్నీ ఉంటాయి అక్కడ. అది వేస్ట్ అయిపోయిన పండ్లు కింద పడుతుంది, అక్కడ మళ్ళీ సీడ్ వస్తుంది, జర్మినేట్ అవుతుంది. సో ఆ పక్షులు తిని దాన్ని అంతా మళ్ళీ వ్యాపించేస్తాయి. సో అన్నీ జరుగుతూనే ఉంటాయి నార్మల్గా. అలాంటిది ఒకటి మనం ఎందుకు డెవలప్ చేయలేమని చూసినప్పుడు మా చెట్లు పెట్టేశాను నార్మల్గా. జనరల్గా మహావృక్షాలు అంటాము, పెద్ద పెద్ద చెట్లు అనమాట. మహావృక్షాలు అంటే మామిడి, నేరేడు, ఇవన్నీ పెద్దగా వెళ్ళిపోతాయి. దాని ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం చిన్న వృక్షాలకు వెళ్తే ఈ జామ కానీ, దానిమ్మ కానీ, మన బత్తాయి కాయలు కానీ, ఇలాంటివన్నీ కొంచెం చిన్నవి. సో ఈ చిన్న వెరైటీస్ కొన్ని. దాంతోపాటు ఇంకొంచెం చిన్నవి అనుకుంటే ఈ పొప్పాయ, అరటి, మునగ, ఇవన్నీ ఇంకొంచెం చిన్న వెరైటీస్. ఇంకా దాని మధ్యలో కూరగాయలు వస్తాయి. సో ఫుడ్ ఫారెస్ట్లో అన్నీ దొరికిపోతాయి. మన పొలంలో ఉన్న ఫారెస్ట్లో ఏంటంటే ఎవ్రీ సీజన్, ఇప్పుడు ఈ సీజన్లోకి మనం వచ్చాము, ఇప్పుడు నేరేడు కావాలి, నేరేడు దొరుకుతాయి, చెట్లు ఉన్నాయి ఆల్రెడీ. దాంతోపాటు జామ కావాలి, జామ ఉన్నాయి. నెక్స్ట్ సీతాఫలం కావాలి, సీతాఫలం వస్తాయి. మ్యాంగో వచ్చినప్పుడు, సమ్మర్ వచ్చినప్పుడు మ్యాంగోస్ కావాలి, మ్యాంగోస్ చెట్లు ఉన్నాయి. సో ఏ సీజన్కి కావాల్సిన ఆ సీజన్స్ మనకు ఆ ఫుడ్ ఫారెస్ట్ ద్వారా మనం తీసుకుంటాం. ఎవ్రీ సీజన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి. దాంతోపాటు ఇంకా ప్రతిసారి వచ్చేవి ఏంటంటే పొప్పాయ ఎప్పుడైనా వస్తుంది. సో పొప్పాయ కూడా రెడీగా ఉన్నాయి మనకు తినడానికి. సో అలా ఎవ్రీ సీజన్కి కావాల్సిన ప్రతి మొక్క. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఫుడ్ ఫారెస్ట్ ఎంత ప్లేస్లో వేశారు? అది మహా అయితే ఒక 3 గుంటలు ఉంటుంది అంతే, 2.5-3 గుంటలు. ఓకే. సో మీరు అందులో నేను చూశాను సింధూరం ఉంది, అవును, ఇలాచీ ఉంది, మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. మాచిపత్రి అని, పారిజాతం అని, కృష్ణపాదం దేనికంటే వాడతారు? కృష్ణపాదం కూడా చాలా రకాల లివర్ని కూడా ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతుంది అది. సో దాన్ని కషాయాలుగా చేసుకొని తాగడమే. దానిపైన కృష్ణ పాదాలు ఉంటాయి అన్నారండి. ఇంకొక కాయ అది ఫెన్సింగ్ పనిచేస్తున్నారు, వాక్కాయ. అది చింతపండుకు రిప్లేస్మెంట్ కూడా. క్యాన్సర్ ఫ్రూట్ నూనె ఉంది. దాంతోపాటు మీరు మాచిపత్రి చూసారు కదా, మనకి మంచి స్మెల్ వస్తుంది. ఎంత పెద్ద హెడ్ఏక్ వచ్చినా ఇట్లా నలిపిలా పెట్టుకోవచ్చు, నెక్ పెయిన్కి, బాడీ పెయిన్స్కి. వినాయక చవితి అప్పుడు ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే వైఆర్ బామ్ అంటారు, తెలుసా మీకు? వైఆర్ బామ్ అనే ఉంటుంది చూడడానికి. తెలియక పాపం వినాయకుని దగ్గర వైఆర్ బామ్ తీసుకెళ్ళి పెడుతున్నారు, సేమ్ ఉంటుందని కొందరు. కానీ అది మాచిపత్రి వేరే. సో ఇలా అన్ని రకాలుగా అన్ని ఇప్పుడు మనకు ప్రతి దేవుడికి ఇష్టమైన మొక్క మన బాడీకి కూడా అవసరం, దేవుడితో పాటు మనకు అవసరం. అది ఇప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే మనము శివుడికి ఇప్పుడు టైం వచ్చింది, ఇది శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు శివుడికి పూజలు చేస్తారు. అండ్ బిలోపత్రి పెట్టాలని చెప్తారు. బిలోపత్రి శివుని పైన పెట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి కషాయం చేసుకొని తాగండి, చట్నీ చేసుకొని తినండి. ఒక స్పూన్ చట్నీ చేసుకొని తిన్నా కూడా అది మన బాడీలో ఎంత ప్యూరిఫై చేస్తుంది అంటే బాడీని అన్ని రకాల న్యూట్రియంట్స్ని ఇచ్చి ఏదైనా జబ్బు ఉన్నా కూడా తీసేస్తుంది. సో దేవుడికి పెట్టేవన్నీ మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో బట్ తెలుసుకోవాలి ఏదాన్ని దేనికి వాడాలని కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకొని వాడాలి. సో ఫుడ్ ఫారెస్ట్ కాకుండా పక్కన మన 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నారు. 5 లేయర్ ఫార్మింగ్ గురించి ఆబ్వియస్లీ చాలా వీడియోస్ ఉన్నాయి, నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయను. బట్ మనకు 5 లేయర్ ఫార్మింగ్ మీకు ఫస్ట్ ఫెయిల్ అయింది అన్నారు, తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు 5 లేయర్ ఫార్మింగ్ అంటే స్టార్ట్ చేసి మంత్స్ అవుతుంది కాబట్టి మేబీ ఇంకొక 1 year తర్వాత నేను వస్తే మన ఫామ్ వేరేలా ఉండొచ్చు, ఐ హోప్ సో. అయితే ఈ 5 లేయర్ ఫార్మింగ్కి ఫుడ్ ఫారెస్ట్కి తేడా ఏంటండి? 5 లేయర్ ఫార్మింగ్లో ఏంటి అంటే మనము జనరల్గా ఒక ఈకోసిస్టమ్ డెవలప్ చేయడానికి, బయోడైవర్సిటీ డెవలప్ చేయడానికి 5 లేయర్ కూడా యూజ్ అవుతుంది. దీంట్లో పెద్దగా తేడా ఏం లేదు. దాంట్లో కూడా పెద్ద చెట్లు ఉన్నాయి, చిన్న చెట్లు ఉన్నాయి, ఇంకా చిన్న చెట్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. దీంట్లో కూడా అవే ఉంటాయి. బట్ ఫారెస్ట్లో మనము ఈ బెడ్స్ వేయడము, లేకపోతే ఆర్గనైజ్డ్గా పెట్టడము, ఇక్కడ ఒక మొక్క ఇంత డిస్టెన్స్లో ఒక మొక్క అని ఏముండదు, ర్యాండమ్గా పెట్టేసుకుంటాం. డ్రిప్పింగ్ స్టార్టింగ్లో చేస్తాము, ఒక 3 to 4 years తర్వాత ఇంకా డ్రిప్పింగ్ కూడా అవసరం లేదు. ఒక చెట్టు వాటర్ని సఫిషియెంట్ చేసుకుంటుంది. కింద ఒక 2 feet to 3 feet సాయిల్ తవ్వినప్పుడు కిందంతా ఆల్రెడీ పచ్చిగా ఉంటుంది సాయిల్. అంత డెప్త్కి వెళ్ళే వరకు మనకు వాటరింగ్ అవసరం లేదు, దానికంటే ముందు వాటరింగ్ చేయాల్సిందే, అదొకటి. దాంతోపాటు 5 లేయర్లో దీంట్లో ఏంటంటే దీంట్లో బెడ్లు వేస్తాం, మనము మాన్యువల్గా బెడ్లు వేసుకొని పెట్టేసుకుంటాం. ఫుడ్ ఫారెస్ట్లో ఎలాంటి బెడ్స్ ఏమేమో. సో దీంట్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టుకొని ఈక్వల్ కూరగాయలు తీసుకుంటాము. దాంట్లో అలా ఏముండదు.
ర్యాండమ్గా పెట్టేసుకోవచ్చు, ర్యాండమ్గా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫారెస్ట్ చూడడానికి ఎలా అనిపిస్తుంది సేమ్ సిమిలర్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫుడ్ ఫారెస్ట్కి 5 లేయర్ ఫార్మింగ్కి సంబంధించి ఏదైనా మంచి పుస్తకం మాకు చెప్తారా? పాలేకర్ గారి దాంట్లో 2 ఉన్నాయి, ఫుడ్ ఫారెస్ట్ మోడల్ గురించి ఉంది, 5 లేయర్ కూడా 2 ఉన్నాయి. పాలేకర్ గారు రాసిన ఉన్నాయి. పాలేకర్ గారి బుక్లోనే ఉంది, ప్రకృతి వ్యవసాయం గురించి ఒక బేసిక్ బుక్ అది. సార్ ఇప్పుడు మనం గోబర్ ప్లాంట్ ఒకటి చూసాను, గోబర్ గ్యాస్ ప్లాంట్. సో అది ఇప్పుడు పెట్టుకున్నారు ఇంకా ఇప్పుడు మనకి క్యూరింగ్ అవుతుంది. ఇంకొక 5 to 6 daysలో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన నాకు తెలిసి ఒక 15 to 20 daysకి గ్యాస్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా అబ్జర్వ్ చేద్దామండి. తర్వాత ఇక్కడ బోర్ ఒకటి ఫెయిల్ అయింది అన్నారు. ఫెయిల్ కాదు, సమ్మర్లో వాటర్ తక్కువ పోస్తుంది. సో మనము తెలంగాణ గవర్నమెంట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను అక్కడ నేర్చుకున్నాను అనమాట. వాళ్ళ నుంచి వాళ్ళు చెప్పారు, బోర్ చుట్టూతో ఒక గుంత తీసుకొని దాంట్లో ఇంకుడు గుంతలో వేసినట్టు పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు చిప్స్ ఇసుక పెట్టేసి దానిపైన వాటర్, మన పొలంలో వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయేలాగా చేయాలి. బోర్ కేసింగ్కి కాట్లు పెట్టాలి. దానికంటే ముందు మన బోర్కి రీఛార్జ్ కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక వాటర్ ట్యాంకర్ తెచ్చుకొని దాంట్లో ఆ ట్యాంకర్ వాటర్ని దాంట్లో నింపితే పొంగకూడదు అనమాట, వాటర్ బయటికి రావద్దు, మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు మన గుంత ఏదైతే ఉందో దానికి రెయిన్ వాటర్ కెపాసిటీ ఉన్నట్టే. సో దాన్ని తీసేసుకుంటే అలా తెలుసుకున్న తర్వాత మనము ఇది చేసేయచ్చు. ఇంకొక బోర్ ఒకటి ఉంటుంది కండి, ఇంకొకటి ఉంది ఇక్కడ. అవును. సో ఇదేంటి సార్, ఇది మనం అంటే ఆటోమేటిక్ డ్రిప్పింగ్ సిస్టమా పెట్టుకుంది? ఆటోమేటిక్ ఏం కాదు, నార్మల్ డ్రిప్పే. ఒక జనరల్ ఫిల్టర్స్ వస్తాయి, నార్మల్ సబ్సిడీలో వచ్చింది. సబ్సిడీ పేమెంట్ చేస్తే వాళ్ళు 1 yearకి ఇచ్చారు యాక్చువల్గా. సో పేమెంట్ చేశాను, మొత్తం పైప్ లైన్ వేయించి ఇయర్ వేసాను. సో పొలమంతా ఇంకా వాటర్ తక్కువ ఉన్నాయి. ఆటోమేటిక్ కూడా ఉంది కదండి, ఇంటి దగ్గర నుంచి ఆపరేట్ చేసుకునేలా. అది మొబైల్ స్టార్టర్, అది వేరు. మళ్ళీ మొబైల్ స్టార్టర్ ఒకటి కొనుక్కుంటే మనము ఇంట్లో ఉండే ఎక్కడైనా ఎంత దూరంలో ఫామ్ ఉన్నా సరే సంబంధం లేకుండా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇంటి నుంచి. అది స్టార్టర్ కొనుక్కోవాలి, అది సపరేట్ తీసుకోవాలి. సో అది దీన్ని ఫిక్స్ చేసుకుంటే మనం మన స్టార్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫిక్స్ చేసుకుంటే అది వాడుకోవచ్చు. ఇక్కడ పిడకల్ని కొడుతున్నారు గోడకి, అది పిడకలు కొడుతున్నారు. సో దీని నుంచి మన ధూప్ స్టిక్స్ అవి తయారు చేసే దీని గురించి పిడకలే అమ్మేస్తాం, డైరెక్ట్ పిడకలే అమ్మేస్తాం. పిడకలు చేసే ఆ వాల్ కూడా గురించి ఏమైనా చెప్తారా? అది చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంది. ఆ వాల్ వచ్చేసి మనం దానికి ఎలాంటి కెమికల్ పెయింట్ వేయలేదు, అదంతా ఈవెన్ సిమెంట్తో కట్టిందే, ప్రీకాస్ట్ వాల్తో కట్టింది. బట్ దానికి ఏం చేసామంటే పెయింటింగ్ వేయడం కంటే కూడా పెయింటింగ్లో నుంచి కూడా చాలా హజార్డ్ కెమికల్స్, పొల్యూషన్ అంతా అవుతుంది. సో దానివల్ల నేను ఏం చేశానంటే మట్టి తీసుకున్నాను, మట్టిలో పేడ మిక్స్ చేసి, పేడతో పాటు దాంట్లో సున్నము, పసుపు, ఆవు మూత్రము 3 మిక్స్ చేసి బాగా కలుపుకొని దాన్నే వాల్కి రాసేసాం అనమాట. యాక్చువల్గా మన పల్లెటూరులో ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్ అది. దానికి పెద్దగా మళ్ళీ ఎలా నేర్చుకోవాలని కూడా ఏం లేదు, ఊరికే కొంచెం పేడ తీసుకోవాలి, దానికి తగినంత మూత్రం పోయాలి, దాంట్లో ఒక చిన్న బయట దొరుకుతుంది కదా సున్నము, ఇది మన పాన్ షాపులో దొరికే డబ్బా, పెద్ద డబ్బా తెచ్చుకోవాలి, 150 grams ఉంటుంది. ఒక బకెట్లో ఆ సున్నం అంతా వేసేసి కొంచెం పసుపు, ఒక 10 స్పూన్లంత పసుపు వేసేసి 10 tablespoons పసుపు వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసి కొద్దిగా మట్టి వేయాలి. మిక్స్ చేసి మనకు థిక్నెస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా గోమూత్రం తగ్గించాలి, తక్కువ కావాలంటే పెంచాలి. అలా బ్యాలెన్స్ చేసుకొని కొద్దిగా మట్టి కలుపుకొని రుద్దేస్తే సరిపోతుంది. మంచి హ్యాండ్స్కి గ్లౌజులు పెట్టేసుకొని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ రుద్దేసినా అయిపోతుంది. పెద్ద టెక్నిక్ కూడా ఏముండదు అక్కడ. సార్ ఇప్పుడు ఈ షెడ్స్కి కూడా లైక్ రెయిన్ వాటర్ అంతా కలెక్ట్ చేస్తున్నట్టు కనిపించింది. సో ఆ పైప్ వాటర్ అంతా అక్కడే పడిపోకుండా పైప్ పెట్టేస్తాం అనమాట, 1 side కలెక్షన్ కోసము. సో అక్కడ వాటర్ ఏంటి అంటే మనము ఇంట్లో కావాల్సిన డ్రింకింగ్ వాటర్, కుకింగ్ వాటర్ మొత్తం మన ఫ్యామిలీకి కావాల్సిందంతా ఓన్లీ ఈ షెడ్ నుంచే వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు మనకి ఈ నేలపైన 4 ఎకరాలు ఇస్తే గాలిలో 4 ఎకరాలు ఇచ్చారని విజయరామ్ గారు చెప్పారు. సో పైన ఉన్నదంతా మనదే, దేవుడు తీసుకో అని చెప్పేసి వర్షపు నీరు ఇస్తుంటే మనమేమో వద్దని చెప్పేసి బయటికి పంపించేస్తున్నాం. సో ఆ వాటర్ అంతా కలెక్ట్ చేసుకోవాలంటే పొలం చుట్టూతో ఒక ట్రెంచ్ తీసుకొని, కాలువ తీసుకొని అదంతా మన పొలంలోనే ఇంకిపోయేలా చూసుకోవాలి. సో అదే నేను చేశాను, ఒక పెద్ద గుంత తీపించుకున్నా. వచ్చిన వాళ్ళంతా ఏంటంటే పొలం నిండా గుంతలు ఉన్నాయి, అంతా ఏం చేస్తున్నాడో ఏందో అర్థం కాదు అన్నట్టు మాట్లాడతారు. బట్ ఆ పైన 4 ఎకరాల నుంచి దేవుడు ఇచ్చిన వర్షపు నీరుని నేను కలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను, మన పొలంలో యూజ్ చేసుకుంటున్నారు. నైస్ అండి. సో మీరు స్టార్ట్ చేసిన ఈ 1 year జర్నీ, 1 year అయింది కదా? 2 years అయింది. 2 years జర్నీలో ప్రస్తుతానికి మీ పొలం ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాయి. మేబీ ఇంకొక 1 year తర్వాత వస్తే ఇంకా పడుతుంది, 3 to 4 years పడుతుంది కంప్లీట్గా డెవలప్మెంట్ చూడాలంటే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 1 yearలో మనము ఏమైనా ఈ పప్పులు కానీ వరి కానీ వేస్తాము. సో అది లిమిటెడ్ క్రాప్, అది మహా అయితే 6 months ఉంటుంది, 8 months ఉంటుంది లాస్ట్. ఆ 8 monthsలో మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ మోడల్స్, ఇక్కడ ఒక కొత్త మోడల్ పెట్టాను, ఇక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయి. సో ఇది ఫుడ్ ఫారెస్ట్ మోడల్ ఇంకోటి అనమాట, అది లోడింగ్. సో ఇలాంటి బాక్స్లు పొలం నిండా పెట్టేసుకుంటే
ఇంకా మనము ప్రతి సీజన్లో రావాల్సిన ఫ్రూట్స్ అన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ దున్నియాలి పంట పండియాలి అనేది ఉండదు. సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ని తీసుకెళ్ళి అమ్మేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్. సూపర్ అండి, మీ జర్నీ మేము తరువుగా ఫాలో అవుతాము. మేబీ 1 yearకి ఒకసారన్నా మనం కలుద్దాం. మాకు నేను ఈ గానుగును సెటప్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను. ఈరోజు నాకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆఫ్ రికార్డ్లో కూడా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను నోట్ చేసుకొని నేను ఆ ప్రాక్టీస్ చేస్తా. న్యాచురల్ ఫార్మింగ్ కూడా నేను చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంది. నేను చేసిన రోజు మళ్ళీ మీ సపోర్ట్ నాకు దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ మీ ఫామ్ విజిట్ చేసి మీ ఫామ్లో గ్రోత్ని, ఫర్ ఎగ్జాంపుల్ కౌస్ని మీరు ఎంత ఈ సంవత్సరం చేస్తున్న గోసేవ మళ్ళీ 2 అవ్వాలి నెక్స్ట్ ఇయర్, కానీ పొలం చాలా బాగుండాలని ఇట్లా కోరుకుంటానండి. థ్యాంక్ యూ. నమస్తే.